ట్రీ మీడియాలో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కు వాట్సాప్ చేయండి. గురువుగారు నమస్కారం. హరే కృష్ణ తల్లి. చిన్నప్పటి నుంచి నాదొక సందేహం. అమ్మా, మన భారతదేశం సర్వమత సమ్మేళనం అంటారు. ఉమ్, కానీ ఒక్క హిందూ మతంలో అడ్మినిస్ట్రేషన్ కంప్లీట్ గా ఉమ్. గవర్నమెంట్సే ఎందుకు రూల్ చేస్తున్నాయి? కొంచెం ఇది పెద్ద ప్రశ్న, సమాధానం పెద్దదే ఉంటుంది. మీరు గమనించండి, భారతదేశం అంటే దేవాలయాలకు ఆలవాలము, ఋషులకు ఆలవాలము, పుణ్య నదులకు ఆలవాలము, గొప్ప గొప్ప గ్రంథాలకు ఆలవాలము. నా దేశం భగవద్గీత, నా దేశం అగ్ని పునీత సీత, నా దేశం సంస్కార గంగ. ఇలా సి నారాయణ రెడ్డి గారు చెప్పిన, వివేకానంద స్వామి చెప్పిన, ఎవరు చెప్పినా భారతదేశం అంటే భగవద్గీత, భారతదేశం అంటే గంగానది, భారతదేశం అంటే ఓ డొక్కా సీతమ్మ, ఓ సీతమ్మ తల్లి. మరి ఇలాంటి దేశం, ధర్మానికి ఆలవాలమైన ఈ దేశం నాశనం చెయ్యడం కోసం వచ్చిన మతాలు ఇక్కడ ప్రవేశించి ఒక 1000 ఏళ్ళు, 800 ఏళ్ళు పైన. ఈ ధర్మనాశనం చేయాలంటే మనందరినీ కలిపించేది ఏమిటి? దేవాలయం. నేను ఏదైతే మాట్లాడుతున్నానో అవన్నీ రుజువులతో మాట్లాడుతున్నాను, ఏదో అలా కన్కాక్టెడో గెస్సింగో కాదు. దేవాలయాలు హిందువుల యొక్క మానకేంద్రాలు. వాటిని నాశనం చేస్తే ఈ ధర్మాన్ని నాశనం చేయొచ్చు అనే కాన్సెప్ట్తో ఎడారి మతం 2 ఎన్నో దేవాలయాలను నాశనం చేసి పైన గోపురం తీసేసి వాళ్ళు కాపురం పెట్టేశారు. ఇప్పటికీ దేర్ ఆర్ సో మెనీ విట్నెస్. మీరు ఏదో ఎక్కడో నార్త్ సైడ్ వెళ్ళక్కర్లే, రాజమండ్రి వెళ్తే చాలు. బహుశా ఈ హైదరాబాద్లో కూడా కొన్ని ఉన్నాయి. అది బయట చూస్తే పైన డోమ్ ఉంటుంది, మసీద్ అని అనుకుంటాం. అంటే ఆ లోపలికి వెళ్ళి వచ్చినాను కాబట్టి నేను చెప్తున్నా. అది మసీదుగా పిలువబడే, పెద్ద మసీదుగా పిలువబడే రాజమండ్రి వేణుగోపాల స్వామి గుడి. అది తొగ్గలక టైంలో ఎప్పుడో కూల్చేసి అలా మార్చేశారు. అయోధ్య విషయం మనకు తెలుసు. మధుర, మొన్నే ఓ 15 రోజుల క్రితం కాశీ వెళ్ళా. కాశీలో శివాలయం, విశ్వనాథ్ దేవాలయం. విషయం ఏమిటంటే, ఇలా చాలా దేవాలయాన్ని వాళ్ళు కూల్చేసి పైన మాత్రమే కూల్చి లోపల వాడేసుకుంటూ ఉంటారు. మీకు కుతుబ్ మినార్ అంటారు, తెలుసుగా? తెలుసు. ఆ కుతుబ్ మినార్ ఎలా బిల్డ్ చేశారో ఆ బయట రాసి ఉంటుంది. చాలా దేవాలయాలు కూలగొట్టి అక్కడి నుంచి తీసుకొచ్చినటువంటి స్తంభాలు వాటితో అది బిల్డ్ చేశారు. ఇంకా తాజ్మహల్ కూడా తేజో మహాలయం, శివాలయం, అక్కడ కొన్ని చోట్ల క్లోజ్ చేసేసి ఉంటుంది. కొన్ని గోడల మీద స్వస్తిక్కు, ఏనుగు బొమ్మ, ఓంకారం, ఇవన్నీ ఇలా. సో ఈ దేశం కేవలం సనాతన ధర్మానికి సంబంధించింది దేశం. మీరు ఇందాక ఏదో సకల మత సమ్మేళనం ఏదో అది చెప్పారు కదా. యాక్చువల్గా వాళ్ళు దోచుకోవడానికి, నాశనం చేయడానికి వచ్చినవి. వెదర్ ఇస్లాం ఆర్ క్రిస్టియానిటీ, దే కమ్ హియర్ టు రూల్ అండ్ రూయిన్. ఐ స్టాండ్ విత్ మై స్టేట్మెంట్ సుమా, ఐ విల్ ప్రూవ్ ఇట్ ఇఫ్ యూ హ్యావ్ డౌట్. ఇలా దేవాలయాలు ధ్వంసం చేస్తూ చేస్తూ మళ్ళీ మనం ఫైట్ చేస్తూ మళ్ళీ పునర్నిర్మాణం చేసుకుంటూ ఎన్నో లక్షల మందిని మనం కోల్పోతూ ఇలా 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 చరిత్ర జరుగుతూ ఉన్నప్పుడు బ్రిటిష్ వాళ్ళు వచ్చారు. బ్రిటిష్ వాడు మన నాశనం చేయడానికి మరో మార్గం ఎంచుకున్నాడు. ఎలా? దేవాలయానికి జనం వస్తారు, వీళ్ళు నుంచి మనకు ఆదాయం వస్తుంది. ఆ ఆదాయంతో మనం వీళ్ళని నాశనం చేయొచ్చు. అంటే మన వేలు మన కన్ను. ఫర్ ఎగ్జాంపుల్, ఆంధ్రప్రదేశ్ ఆర్ తెలంగాణ,
పాస్టర్లకి ఇంత జీతం ఇస్తాం. మొన్న తెలంగాణ ఎలక్షన్లో కూడా ఉమ్, చెప్పారు, అవును. ముల్లాలకి ఇంత. అసలు పాస్టర్ల వలన ముల్లాల వలన సొసైటీకి ఏమైనా లాభం ఉందా? పోనీ ఇంకో ప్రశ్న అడుగుతా. మదర్సా అని ఒక వ్యవస్థ ఉంది వాళ్ళకి. దాని నుంచి వచ్చిన ఓ గొప్ప సైంటిస్ట్ కానీ, ఓ గొప్ప తత్వవేత్త కానీ, మదర్సా నుంచి వచ్చిన ప్రోడక్ట్లో లోకానికి ఉపయోగపడే అబ్దుల్ కలాంలు ఎవరినో ఒక్కరో తయారయ్యారా? సరే, ఏం రాధమనోహరు నిన్ను అడిగిన క్వశ్చన్ ఏంటి ఇవన్నీ చెప్తున్నావు అంటారు. ఇలా వెళ్తే దేవాలయాలు ధ్వంసం చేసే విధానం, నేరుగా ధ్వంసం చేయడం అంటే ఇవన్నీ కళ్ళతో చూసి చెప్పినవి మీరు వచ్చి చూడొచ్చు. కావాలితే బృందావనం రండి, యూపీలో లేదు, సౌత్ ఇండియాలో కొన్ని చోట్ల, నార్త్ ఇండియాలో ఎక్కువ చోట్ల. బృందావనంలో పెద్ద టెంపుల్, రాధా గోవింద మందిరం. ఇలా చూడాలి. అది 7 అంతస్తుల్లో 4 అంతస్తులు కూల్చేస్తే ఇలా చూడాలి. బా. మరి కూల్చ ముందు ఎలా చూడాలి? ఉమ్, కూల్చేసిన గుడి సగం కూలిస్తేనే ఇలా తలెత్తి చూడాలి. ఆ లోపల యశోద, కృష్ణుడు, కవ్వం, వెన్న చిలికి, ఇదంతా ఇంతంత చిన్న డిటీసు, అంత చిన్న యశోదకి, అంత చిన్న కృష్ణుడికి ముక్కులు మూతులు బదిలిగొడిచారు. ద వే దే డిస్ట్రాయ్. అలా చాలా చాలా ప్లేసెస్ అనుకోండి. ఇది ఇలా జరుగుతుండగా బ్రిటిష్ వాడు ఎంటర్ అయ్యి, తర్వాత సెంటర్ అయ్యి, వాడు మన దేశాన్ని ఆక్రమించుకున్న తర్వాత ఈ ధర్మనాశనం చేయడానికి వాడు ఈ దేవాలయాన్ని ఎన్నుకున్నాడు. ఎన్నుకున్న ఆ డబ్బుని వాడికి వాడుకునేవాడు. ఓకే. తర్వాత వచ్చినటువంటి మన అనబడే స్వపరిపాలన ఎవరైతే మ్యాక్సిమం హిందువులే కదండి ఉమ్, పరిపాలన చేసింది. కాబట్టి పెద్దరికంతో దేవాలయాన్ని వాళ్ళే టేకప్ చేశారు. మన దేవాలయం మనం చూసుకోవడం తప్పేం కదే. కానీ రాను రాను ఏమైందంటే వాడికి దేవాలయం అనేది ఒక ఎర్నింగ్ పాయింట్, ద ప్లేస్ ఆఫ్ ఎర్నింగ్. కానీ వాస్తవానికి దేవాలయం ఏమిటి? ప్లేస్ ఆఫ్ లెర్నింగ్. వీళ్ళు దేవాలయాల్ని ఒక ఆదాయ వనరుగా చూడడం, దేవాలయ భూముల్ని ఎప్పుడు కావాలితే అప్పుడు వాడేసుకోవడం, దేవాలయాల మీద పెత్తనం చేస్తూ రేట్లు పెంచేయడం. మీకు లేటెస్ట్ టాపిక్, తిరుమల మెట్లు నడిచి వెళ్ళి ఉంటారుగా, వెళ్ళాం. దారిలో హనుమంతుడు వస్తాడు. ఉమ్, హనుమంతుడి దగ్గర దీపాలు పెడతారు. వాడు ఒక బోర్డు పెట్టాడు, ఆయిల్ ల్యాంప్స్ నాట్ అలౌడ్. అసలు ఇప్పుడు అక్కడ ఆయిల్ ల్యాంప్ పెడితే వీడికి ఏంటి నొప్పి చెప్పండి? తిరుమలలో అన్నం విషయం మీకు తెలుసు. అవును. నేను మాట్లాడాను, మొన్న ఎవరో మాట్లాడారు. దేవాలయం అనేది ఒక ఆదాయ కేంద్రం, అధికార కేంద్రంగా మారిపోయి ఎవడ గవర్నమెంట్ వస్తే వాడికి సంబంధించినటువంటి చెంచాగాళ్ళందరినీ చైర్మన్ కింద ఏదో వేసేస్తూ ఉంటాడు. ఏ చర్చి మీద పెత్తనం చేయలేని ఈ చవట్లో, ఏ మసీదు మీద పెత్తనం చేయలేని ఈ చవట్లో, గుళ్ళో డబ్బులు ఎత్తుకెళ్ళిపోయే ఈ దొంగలు, నేను హోల్సేల్గా చెప్తున్నాను, తెలంగాణ గవర్నమెంట్, ఆంధ్ర గవర్నమెంట్, కర్ణాటక అని చెప్పట్లే, మా గుళ్ళో డబ్బులు ఎత్తుకెళ్ళేవాడు దొంగ, వాడిని సపోర్ట్ చేసేవాడు లంగ, అదే మా బెంగ. ఐ థింక్ మీరేమి దీన్ని డిలీట్ చేయరు కాబట్టి చెప్పేస్తున్నా. ఇలా ఎత్తుకుపోవడం స్టార్ట్ చేసి దేవాలయాల్ని మనకి ఒక ఆహ్లాదాన్ని, ఆనందాన్ని, ఆధ్యాత్మికతని ఇచ్చే కేంద్రాలుగా కాకుండా ఈ గత 4-5 ఏళ్ళుగా అయితే ఇరిటేషన్ ఇచ్చే స్థలాలుగా తయారు చేశారు. ఓకే. అమ్మో, తిరుమల వెళ్ళాలంటేనే భయం వేస్తుంది అనే స్థితికి తీసుకొచ్చారు. వాళ్ళకి కావాల్సింది అదే. గుడి బాగుంది అనుకోండి, డబ్బులు వస్తాయి. గుడి పాడైపోయింది అనుకోండి, మతం మార్చచ్చు. ఆ కాన్సెప్ట్తో ఎక్కడ పడితే అక్కడ మన గుళ్ళో డబ్బులు ఎత్తుకుపోయి చర్చిలు కట్టేస్తున్నారు. ఎందుకని?
ఈ దేశం మొత్తం క్రైస్తవం చేయాలనే ఒక ప్రాజెక్ట్ ఉంది, జాషువా ప్రాజెక్ట్ అని. ఓకే. అలాగే ఈ దేశాన్నంతా పచ్చగా చేయాలని ముస్లింలకు కూడా ప్రాజెక్ట్ ఉంది. వాళ్ళు ఎప్పుడో చెప్పారు, ఇప్పుడు కాదు ఎప్పుడో, హమ్ లడాయి కా బాద్ మే లియే పాకిస్తాన్ హాస్కే లేయింగే హిందుస్థాన్. సో కాబట్టి ముస్లిమ్స్కి ఒక క్లారిటీ ఉంది, ఈ దేశం అంతా ఇస్లాం చేయాలని. క్రిస్టియన్స్కి క్లారిటీ ఉంది, ఈ దేశం అంతా క్రైస్తవం చేయాలని. ఓకే. ఇది లేనిది ఎవరికి ఇప్పుడు? అన్ని మతాలు సమానమైన బొందుగాళ్ళకి. బొందుగాళ్ళు మీన్స్ సో కాల్డ్ సెక్యులర్స్, అంటే మనవాళ్ళు. దేవాలయాల నుంచి డబ్బులు ఎత్తుకుపోయి దేవాలయాలకి టికెట్లు పెట్టి హిందువుల్ని ఇక్కట్లు పెడుతూ ఉండే వీళ్ళే హాజ్ యాత్రకి వెళ్ళేవాడిని విమానంలో పంపిస్తారు. వాళ్ళు హాజ్ యాత్రకి వెళ్తే నీకేంటి దూరద, నాకు అర్థం కాదు. అకార్డింగ్ టు ఖురాన్, అకార్డింగ్ టు ముస్లిం అదర్ హదీస్ అండ్ ఆల్, వాళ్ళు ఎవరి దగ్గర చేయి చాచి వెళ్ళకూడదు, హాజ్ యాత్ర చేయకూడదు. వాళ్ళ స్వార్జితం అయితేనే వెళ్ళాలి. కాబట్టి వాళ్ళని అడగండి. సరే, గవర్నమెంట్ వాళ్ళని దువ్వుతుంటుంది, అంటే మూకుమ్మడిగా ఓట్లు వేస్తారు కాబట్టి. ఓకే. మీరు మొన్న తెలంగాణ ఎలక్షన్ కావచ్చు, లేకపోతే ఇంకో ఎలక్షన్ కావచ్చు, వీళ్ళు మసీదులకి వెళ్ళి చర్చిలకి వెళ్ళి టోపీలు పెట్టుకుని ప్రార్థనలు చేసి మనం అందరం గెలిపించుకోవాలి అది ఇది అంటుంటారు. మొన్న అతను ఎవరో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అని కాకినాడ ఎమ్మెల్యే, అతను అన్నాడంట, అది కూడా వైరల్ అయింది, మనకి గొర్రె ముఖ్యమంత్రి అయితే మనం ఇంకా బాగా గొర్రెల్ని పెంచుకోవచ్చు అని చెప్పి అన్నాడని. అసలు అలాంటి మాటలు ఎలా వస్తుంటాయి వాళ్ళకి, ఎందుకు వస్తున్నాయి? మాకు హిందువులు ఓట్లు అక్కర్లేదని చెప్పమని చూడండి. హిందూ దేవాలయాల్లో డబ్బులు అక్కర్లేదు, హిందూ దేవాలయాల మీద పెత్తనం అక్కర్లేదు అని చెప్పమన్నా చూద్దాం. చెప్పగలరా? చెప్పలేరు. ఇలా మన దేవాలయాలని నాశనం చేస్తూ మన ధర్మాన్ని నాశనం చేయడానికి మన డబ్బే వాడుతున్నారు. గురువుగారు, మీరు అన్నట్లు ఇప్పుడు క్రైస్తవుల్లో అలానే ముస్లిమ్స్లో మత పెద్దలు కానివ్వండి, క్రైస్తవులకు వచ్చేసరికి ఫాదర్స్ అలానే పాస్టర్స్ ఎవరైతే ఉన్నారో, మన మతంలో ఉన్న సంఘాలు కానివ్వండి, మన మత పెద్దలతో పోల్చుకుంటే వాళ్ళ పాపులేషన్ చాలా తక్కువ. మరి మనం ఎందుకు కాపాడుకోలేకపోతున్నాం మన దేవాలయాలను కానివ్వండి? గవర్నమెంట్ సైడ్ అడ్మినిస్ట్రేషన్ కరెక్ట్గా లేనప్పుడు మనం ఎందుకు దాన్ని తీసుకొని రాలేకపోతున్నాం? చెప్పనమ్మా. ఇప్పుడు క్రిస్టియన్స్కి ఎయిమ్ ఉంది, ఓ లక్ష్యం ఉంది, ముస్లిమ్స్కి లక్ష్యం ఉంది, అందరినీ మతం మార్చేసి వాళ్ళ మతం వాళ్ళే ఉండాలి అనే కాన్సెప్ట్. మనకు అలాంటిది లేదుగా, అసలు మనకు ఆ కాన్సెప్ట్ లేదు. మనం అబ్దుల్ కలాం ఫోటో మనం పెట్టుకుంటాం, నాకు తెలిసి ఏ ముస్లిం ఇంట్లో ఉంటుందని నేను అనుకోవట్లే. అబ్దుల్ కలాంకి మనం ఇచ్చిన వాల్యూ ముస్లిమ్స్ కూడా ఎవరు. నాతో అయితే ఒక ముస్లిం ఆటో డ్రైవరే చెప్పాడు, ఆయన ముస్లిం కాదని అన్నాడు. అదేంటి అలా అన్నావు అన్నా. ఆయన ఏమన్నా మసీదుకి వచ్చాడా? ఆయన ఏమో తిరుమల పోయేవాడు, ఆయన వీణ వాయిస్తాడు, ఆయన బోధగా చదువుతాడు అన్నాడు. మేబీ నాట్ ముస్లిం బట్ ఈజ్ ఎ గ్రేట్ హ్యూమన్ బీయింగ్ అన్నాను. సరే, అది మన కాన్సెప్ట్ అనుకోండి. విషయం ఏమిటంటే, మన దేవాలయాల్లో మీరు ఏదైనా గుడికి వెళ్ళండి, దర్శనానికి దారి అని, డబ్బులు హుండీలో మాత్రమే వెయ్యాలని, టికెట్ డిఫరెంట్ ప్రైసెస్ ఇవి మాత్రమే రాసి ఉంటాయి. ఎక్కడా కూడా ఒక శ్లోకం రాసి, ఓ కీర్తన రాసి, మానవ జీవితానికి పరమార్థం ఏమిటి, ఈ గుడి చరిత్ర ఏంటి, అలాంటివి ఏమి ఉండవు. ఎందుకని అసలు ఈవోకే భక్తి ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ మన తిరుపతి ఈవో తిరుమల ఏం పేరు, ధర్మారెడ్డి, టీషర్ట్లు వేస్తాడు, బొట్టు పెట్టాడు, లుంగి కట్టి బయటకు వచ్చేస్తాడు, చాలా ఊస్తే ఈ మధ్య ఎప్పుడో పెడుతున్నాడు బొట్టు. అసలు టీటీడీ అనేది ఒక వ్యవస్థ దేని ఆధారంగా నడుస్తుంది? వెంకటేశ్వర లేకపోతే ఎవడు వస్తాడు ఆడికి? ధర్మారెడ్డి మోహన్, కరుణాకర్ రెడ్డి మోహన్, అన్నయ్య మోహన్ చూడడానికి వస్తారేంటి? వెంకటేశ్వర పాదాలు చూడడానికి వస్తారు. అంటే నువ్వు బతికేది వెంకటేశ్వర మీద.
నువ్వు నోరిప్పితే నమో వెంకటేశ్వర చెప్పావు, బొట్టెట్టావు. మరి నువ్వు ఎందుకురా నువ్వు అక్కడ? ఇప్పుడు ఎవరినన్నా మీరు మీ ఆఫీస్లో డ్రైవర్గా తీసుకోవాలనుకోండి, వాడికి ఒక డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలిగా, ఉండాలి. వాడు డ్రైవింగ్ వచ్చాను మనకు ఒక కన్ఫర్మేషన్ ఉండాలిగా, ప్రాపర్ స్కిల్స్ ఉండాలి. మనం నమ్మకపోతే వాడికి ఎలా ఇస్తామండి డ్రైవింగ్ సీట్లో? వాడిని ఎలా కూర్చోబెడతాం? అవునా? మరి వెంకటేశ్వర స్వామి మీద భక్తి లేకుండా టీటీడీలో ఉద్యోగం ఎలా ఇస్తారు? అన్లెస్ ఈజ్ ఏ హిందూ, అన్లెస్ ఈ అటెండ్ ఏ ఎగ్జామ్, హౌ యూ గివ్ జాబ్? నేను 6-7 ఏళ్ల క్రితం అడిగా, టీటీడీలో అందరూ హిందువులే అని ఒక స్టేట్మెంట్ ఇవ్వండి అని అడిగా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నాను, మీ ఆఫీస్లో స్టాఫ్ ఎంతమ్మా? 10 మంది ఉంటారా? 16 members. 16. అందరూ హిందువులేనా? లేదు సార్. ఇప్పుడు నువ్వు చెప్పావుగా అమ్మా, నువ్వు చెప్పావు కదమ్మా, ఇలా చెప్పచ్చు కదా. చెప్పరు. నేను ఇలా మాట్లాడితే వీడియో కింద కామెంట్లు పెడతారు, అంతే. మసీదు నుంచి గవర్నమెంట్కి రూపాయి ఆదాయం లేదు, చర్చి నుంచి రూపాయి ఆదాయం లేదు, గుళ్ళోంచి డబ్బులు ఎత్తుకుపోతారు, మమ్మల్ని ఇబ్బంది పెడతారు. 2 ఏళ్ల క్రితం ఈ కార్తీక మాసం దీపాలు పెడితే వాడు ఎవడో వచ్చి నెల్లూరు జిల్లాలో కోవూరు అనే ప్లేస్లో చీపురుతో అవన్నీ తుడిచేశాడు, వాటర్ పైప్ పెట్టి కొట్టేశాడు వాడు. ఎవడ ధర్మనాశనం చేస్తున్నాడో అలాంటి పాస్టర్లకి జీతాలు ఇస్తాడు. పాస్టర్ల జీతాలు ఎందుకు ఇవ్వాలి? పోరంబోకులు వాళ్ళు. మీరు ఏం ఎడిట్ చేయకూడదు. పాస్టర్లు పోరంబోకులు స్టేట్మెంట్ ఇస్తున్నాను, నేను నిరూపిస్తా. ఎవరికి ఉపకారం చెప్పండి? ఎవరికి ఇవ్వాలి జీతం? అన్నం పెట్టే రైతుకి ఇవ్వాలి, జవాన్కి ఇవ్వాలి. ఇంకా చాలా సంస్థలు అనాథలకి అభాగ్యులకి సేవ చేస్తుంటాయి, వాళ్ళకి ఇవ్వాలి. పాస్టర్లకి ఎందుకు ఇవ్వాలి? వాడు సమాజాన్ని విడగొట్టడానికి వచ్చాడు, నీతి లేనివాడే అలా అవుతాడు. వాడికి ఇంటి పేరు లేకుండా జీవించలేడు, వాడి పేరు పోని వాడిని నమ్మిన బైబిల్లో ఉండదు, వాడి పూర్వీకులకి గొర్రెమాతానికి ఏ సంబంధం ఉండదు. అసలు ఆ దేశభక్తి లేనటువంటి ఆ దరిద్ర మతాలను ఇక్కడ పెంచడానికి మన డబ్బులు వాడడం అంటే మన వేలు మనకన్నేగా. కాబట్టి సెక్యులరిజం ఈజ్ ఎ బిగ్గెస్ట్ జోక్. ఇంకో మాట చెప్తున్నాను, సెక్యులరిజం ఈజ్ ఎగ్జిస్ట్ until there is only majority Hindus are there. When Hindus are decreased, there is no secularism. ఓకే. పోనీ హైదరాబాద్లోనే ఉన్నాం కదా, సెక్యులరిజాన్ని నిరూపిద్దాం అనుకుంటే ఎవరైనా, అంటే నేను మాట్లాడితే ఇంకా హట్ అయి చస్తారు, కానీ సెక్యులర్ డాగ్స్ అంటాను, కుక్కలు హట్ అవుతాయి. ఎవడైనా సరే పాత బస్తీలో బంద్ చేసేద్దాం, రండి వచ్చింది. సెక్యులరిజం బయ్యా అంటారు కదా కుయ్యగాళ్ళు, ఏడా సెక్యులరిజం ఓన్లీ హిందువులు ఉన్న చోటే ఉంటుంది తెలుసా? మీరు ఇంకో ఉదాహరణ చెప్తాను. ఎప్పుడు నా మత కలహాలు గొడవలు జరిగినాయి అనుకోండి, చెక్ చేయండి, అక్కడ హిందువులు మైనారిటీగా ఉన్న చోటే జరుగుతాయి. ఎందుకని? మొన్న తమిళనాడులో వాళ్ళు 70% అయ్యారట ముస్లిమ్స్, అందుకని గుళ్ళో మైక్ అది పెడుతున్నారు, వాళ్ళ గుళ్ళో ఈ పూజలు అవి చేయకూడదు, మూసేయాలి అని మూసేశారు. తర్వాత కోర్టుకి వెళ్తే ఏదో చెప్పింది. కాబట్టి ఎవరైనా సెక్యులరిజం అంటే ఆడు దొంగ, అబద్ధం. కాబట్టి గుడికి, మసీదుకి, చర్చికి, ప్రభుత్వానికి సంబంధం లేనప్పుడు సెక్యులరిజం ఉన్నట్టు. మీరు కార్తీక మాసం శివాలయానికి వెళ్ళి ఉంటారు, నేను కాశీ వెళ్ళాను, ఇంకొకళ్ళు ఎవరో రామేశ్వరం వెళ్ళారు. గవర్నమెంట్కి ఏం సంబంధం? మనం గుడికి వెళ్తే గవర్నమెంట్కి ఏంటంటే సంబంధం? అతనెవరో హాజయాత్రకి వెళ్తే గవర్నమెంట్కి ఏంటి సంబంధం? అతనెవరో చర్చికి వెళ్తే గవర్నమెంట్కి ఏంటి సంబంధం? వీళ్ళ ఇంట్రెస్ట్ ఏంటి అసలు? అవునా? గవర్నమెంట్ అంటే ఏంటి ఇంగ్లీష్లో? వాచ్ డాగ్. వాచ్ డాగ్ అంటే ఏం చేయాలి? చూస్తూ అడ్మినిస్ట్రేషన్ చేయాలి, సింపుల్. పోనీ నా మాటలు ఏదైనా రాంగ్ అని నిరూపిస్తే మళ్ళీ డివోషనల్ ట్రీ ఈ ఛానల్ ద్వారా సారీ చెప్తాను నేను. రెడీ. హిందువులు అత్యధికంగా ఉన్న మన దేశంలో మత మార్పిడికి ఒక కారణంగా చూసుకుంటే హిందూ దేవాలయాల్లో టికెట్ రేట్లు కానివ్వండి,
విఐపి దర్శనాలు అని కానివ్వండి, కంప్లీట్గా కమర్షియల్ చేసేస్తున్నారు. చాలా చోట్ల జరుగుతుంది. ఒక ఆ, ఇంత టికెట్ ఇస్తేనే మీకు లోపల దర్శనం అని కానివ్వండి, చాలా చాలా తీసుకొస్తున్నారు. ఇలాంటి వాటి వల్ల ఒక రకంగా ఎందుకు వెళ్ళటం, గుడికి వెళ్ళే పరిస్థితులు కూడా లేవు అని కొంతమంది అనుకుంటున్నవి కూడా ఉన్నాయి. మరి ఇన్ని సంఘాలుండి కూడా ఈ టికెట్ల రేట్స్ పైన కానివ్వండి, వేటిపైన మనము పోరాడలేకపోతున్నామా? నేను ఒక 5-6 ఏళ్ల క్రితం ఒక స్టిక్కరు రిలీజ్ చేశాం. పివి నరసింహారావు గారి సమాధి దగ్గరే మన వాళ్ళందరినీ ఊరికే పిలిచి, ఆ స్టిక్కర్ ఏంటంటే సే నో టు హుండీ. శాంపిల్కి ఎక్కడో 1-2 ఉన్నాయి, చాలా పంచిపెట్టాం, అంటించాం. హుండీలో డబ్బులు వేయకండి, ఆ డబ్బులను ఆవులకి ఖర్చు పెట్టండి, అనాథలకు ఖర్చు పెట్టండి, పుస్తకాలు కొని పంచిపెట్టండి, ధర్మం కోసం పనిచేసే వాళ్ళకి ఖర్చు పెట్టండి, రైతులకు ఖర్చు పెట్టండి, జవాన్లు ఖర్చు పెట్టండి అని 6 ఆప్షన్లు ఇచ్చాం. చిన్న దేవాలయాలకు ఇవ్వండి ఇలా చెప్పాం. కానీ సెంటిమెంటల్గా మాత్రమే జీవిస్తున్నటువంటి వాళ్ళు ఎక్కువ మంది ఉండడం వలన 10,500 పెట్టి టికెట్ కొనేస్తారు. దగ్గరగా చూశాను. ఆ సెంటిమెంట్ని క్యాష్ చేసుకోవడానికి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ శ్రీవాణి ట్రస్ట్ అని విడిగా పెట్టి 100 కోట్లు నొక్కేసింది. ఏమన్నాను నేను? నొక్కేసిందని చెప్పా. మళ్ళీ స్టేట్మెంట్ ఏమి వెనక్కి తీసుకో. 4.5 ఏళ్లలో ఎన్ని 100 కోట్లు వచ్చినాయి అంటే, ఆ మధ్య ఎప్పుడో మేము 600 గుళ్ళు బాగు చేసామన్నాడు. ఎక్కడో చూపిస్తే వెళ్ళి దండం పెట్టుకుంటాం. మన డబ్బుల్ని తినేస్తూ, మన డబ్బులతో, మనకు దేవాలయాల డబ్బులతో ఇతర మతాలను పెంచుతూ మన ధర్మాన్ని నాశనం చేయడమే పనిగా పనిచేస్తున్నారు. ఎవరో వాళ్ళు పనిచేయడం వేరు, కానీ గవర్నమెంటే ఆ పని చేస్తుంది. గవర్నమెంటే ఆ పని చేస్తుంది. ఎందుకు అంటే వెంకటేశ్వర స్వామి దేవుడు అనే విశ్వాసం లేనటువంటి గొర్రెలు, మొన్నటిదాకా కేటీఆర్ లాంటివి. కేటీఆర్ చెప్పాడు ఒక ఇంటర్వ్యూలో, అతను గుడికి దేవుడు అలాంటి వాటి పెద్ద ఇంట్రెస్ట్ లేదు అని చెప్పి టాక్ ఉంది. అతను ఇంటర్వ్యూలో చెప్పాడు, మేము 1,200 కోట్లు పెట్టుబడి పెట్టాం యాదాద్రి మీద, యాదగిరిగుట్ట మీద 1,200 కోట్లు పెట్టుబడి పెట్టాం. ఇప్పుడు మాకు రోజు ₹1,00,00,000 ఆదాయం వస్తుంది, మా ఇన్వెస్ట్మెంట్ వేస్ట్ ఎలా అవుతుంది అన్నాడు. అంటే మీకు అర్థం చేసుకోవాలి, ద వే హౌ దే సీ టెంపుల్ ఈజ్ ఎ ప్లేస్ ఆఫ్ ఎర్నింగ్. కింద నుంచి పైకి వెళ్ళడానికి 500 కట్టాలి, తెలుసా? వెళ్ళారా మీరు? వెళ్ళాను. కింద నుంచి పైకి వెళ్ళడానికి 500 కట్టాలి. అక్కడ నిద్ర చేయడానికి లేదు. పూర్వం ఈ కొత్తది కట్టకముందు చాలామంది నరసింహస్వామి ఆపరేషన్ చేస్తారని నమ్మకం. పూజారి నాతో కూడా చెప్పారు. అక్కడ చాలామందికి నమ్మకం. ఎవరికైతే హార్ట్ ప్రాబ్లమ్స్ అలాంటివి ఉంటాయో వాళ్ళు రాత్రి నిద్ర చేసి వెళ్తే బాగుండేది వాళ్ళకి. అక్కడ ప్లేసే లేకుండా చేసి కింద నుంచి పైకి వెళ్ళడానికి డబ్బులు పెట్టి, పోనీ అది కూడా పోనీ గొప్పగా కట్టారా అంటే వానొస్తే నీళ్ళు వచ్చేసి ఇలాగా మన దేవాలయాల్ని వాళ్ళ ఇష్టం వచ్చినట్టుగా తయారు చేశారు. నేనేమంటా అంటే, వాళ్ళకి బుద్ధి లేదు సరే, మరి డబ్బులు పెట్టి దర్శనానికి వెళ్ళేవాళ్ళు పుణ్యం ఒకటేనా నీకు? నీ పుణ్యం వస్తే చాలా, దేవాలయమే లేకపోతే నువ్వు ఎవరికి మొక్కుతావు? కాబట్టి దేవాలయం ఉండాలంటే హిందువులు ఉండాలి. హిందువులు ఉండాలంటే హిందువులకి జ్ఞానం ఉండాలి. జ్ఞానం ఉండాలంటే చరిత్ర తెలియాలి. నువ్వు చదవు, వినవు. ఎక్కడైనా ప్రపంచంలో మసీదు మీద కట్టిన గుడి ఉంటుందా? మరి గుళ్ళ మీద కట్టిన మసీదులు 1000 చూపిస్తా. కాబట్టి మారవలసింది ఎవరు? ప్రభుత్వాలు మారవు, అవి అలాగే ఉంటాయి. దానికి రుజువు ఏమిటి? ఇప్పుడు తెలంగాణ అసెంబ్లీకి ప్రొటెం స్పీకర్ ఎవరు? హిందువుల్ని 15 నిమిషాల్లో వేసేస్తాను అన్నవాడు ఇప్పుడు తెలంగాణ ఉపసభాపతి.
ఇప్పటికీ ఆ స్టేట్మెంటు వీడియోలు యూట్యూబ్లో ఉన్నాయి. హిందువులు 15 నిమిషాలు వేసేస్తానన్నవాడు హిందువులకి రాజ్యాంగం మీద ప్రమాణం చేయించడం ఎంత జోక్ అది. పులి వచ్చి శాకాహారం గురించి మాట్లాడినట్టు కదా, పంది పరిశుభ్రత గురించి మాట్లాడినట్టు కదా. మరి ఎవరికి ఉండాలి అసలు ఆలోచన చెప్పండి? ఎవరు మారాలి? మీ కళ్ళ ముందే ఎవరైనా ఇలా వాటర్ బాటిల్లో లేకపోతే తినే ఫుడ్డో ఫు అని ఊసి ఆఫర్ చేస్తే ఏ జ్యూస్లోనో, హౌ యూ రియాక్ట్, హౌ యూ ఫెల్ట్ కదా? యూ రిజెక్ట్ నా? మరి అన్నిట్లో ఉమ్మేస్తారని నీకు తెలీదా హలాల్ అంటే? బోల్ వీడియోలు చూసావు కదా నువ్వు. రోటీల మీద ఉమ్ము, బిర్యానీ మీద ఉమ్ము. హిమాలయ అని ఒక ప్రోడక్ట్ ఉంది, వాళ్ళు మొన్న సర్టిఫికెట్ కూడా పంపించారు. మొత్తం మా ఐటమ్స్ అన్నిటినీ హలాలైజ్ చేసాము. వాళ్ళ తప్పే ఉంది. వాళ్ళ సాంప్రదాయం, వాళ్ళ పద్ధతి, వాళ్ళు ఉమ్ముతారు, వాళ్ళు మెజారిటీకే కుమ్ముతారు. నీ సిగ్గేది అంటున్నా, నువ్వు ఎవరిని భయ్యా అంటున్నావు? నీ ఇంగితం ఏది? పాకిస్తాన్ ఎలా పుట్టింది? ఎందుకు పుట్టింది? బంగ్లాదేశ్ ఎందుకు పుట్టింది? మీరు ఆలోచించండి. ఆఫ్ఘనిస్తాన్ ఎందుకు పుట్టింది? ఆ దేశాలు పుట్టాల్సిన పని లేదే. కోట్ల మంది హిందువుల్ని చంపితే, వేల లక్షల దేవాలయాలు కూలిస్తే ఈ దేశాలు పుట్టినాయి. రేపొద్దున ఈ మిగిలిన భారతదేశం కూడా అలాగే చేయడానికి వాళ్ళు చాలా దృఢ నిశ్చయంతో ఉన్నారు. కాబట్టి ప్రపంచం అంతా బాగుండాలి, ఈ దేశం బాగుండాలి అనే కోరుకున్న హిందువు ఎవడైనా సరే అబద్ధం చెప్పకుండా ఉండాలి. ఏంటి అబద్ధం? మా జనరల్గా చెప్పే అబద్ధం. రఘుపతి రాఘవ రాజారాం పతిత పావన సీతారాం. తర్వాత అందులో ఈశ్వరుడైనా అల్లా అయినా ఒకటే. ఈశ్వర అల్లా తేరినాం సబ్కో సన్మత్ దే భగవాన్, ఇది కదా డైలాగు. ఇప్పుడు ఆ 3వ లైన్లో ఏదైతే ఉందో ఆ 3వ లైన్ని లక్ష్మీ ప్రసన్న యాక్సెప్ట్ చేస్తుంది, సుబ్రహ్మణ్యం యాక్సెప్ట్ చేస్తాడు, ఆనందు అనంతు ఆంజనేయులు అంజీ యాక్సెప్ట్ చేస్తాడు. ఆ 3వ లైన్ని ఆరిఫ్ యాక్సెప్ట్ చేస్తాడా? అక్బర్ యాక్సెప్ట్ చేస్తాడా? అసదుద్దీన్ యాక్సెప్ట్ చేస్తాడా? షారుఖ్ యాక్సెప్ట్ చేస్తాడా? మొన్న తుఫాన్ వచ్చింది, అదే మియాంగా ఏదో వచ్చి తుఫాన్ భయంకరంగా తమిళనాడులో చాలా లక్షల మందికి ఎఫెక్ట్ అయింది. అది ఈవెన్ ఏపీలో కూడా ఏపీ కూడా చాలా పాడైంది. రైతులు చాలా కష్టాలు, చాలా ఇబ్బందులు. అలాంటి పరిస్థితుల్లో ముస్లింలు ఫ్యామిలీస్ షెల్టర్ ఎక్కడ తీసుకున్నారు? ఓ పెద్ద దేవాలయం పార్థసారథి పెరుమాళ్, అందులో వాళ్ళు నమాజ్ కూడా చేసుకున్నారు, ఫోటోలు కూడా ఉన్నాయి. గుడి యాజమాన్యం వాళ్ళని రానివ్వం, ఇది దేవాలయం అంటే అక్కడ గుడి అర్చకులు వాళ్ళు కూడా మనుషులే అండి, పర్లేదు రానివ్వండి అని గుళ్ళోకి రానిచ్చారు. దీన్ని సెక్యులరిజం అంటారు. అది మన బ్లడ్లో ఉంది. సెక్యులరిజం గురించి ఏ పోరంబోకు హిందువులకు పాఠాలు చెప్పకూడదు. ఎందుకని హిందువులే కనుక సెక్యులర్లు కాకపోతే అసలు ఈ దేశంలో క్రైస్తవం ఇస్లాం ఉండవు, ఒక మసీదు చర్చి ఉండదు. ప్రపంచంలో హిందూస్ మాత్రమే సెక్యులరిస్టులు, సెక్యులరిజానికి అర్హులు. సెక్యులరిజం ఇస్లాంకి అస్సలు సూట్ కాదు, సెక్యులరిజం క్రైస్తవానికి అస్సలు సూట్ కాదు. మీకు ఓ జోక్ చెప్తే మీకు అర్థం అవుద్ది. ఎప్పుడైనా ఇవన్నీ ఏం తీకండే లేదు గురుగారు, మీరు ఎప్పుడైనా మధ్యలో ఓంకారం ఉండి ఎడం పక్కన యేసుబాబు, ఈ పక్కన ఈ ఇస్లాం సంబంధించిన గుర్తు ఉండి ఫొటోస్ ఉంటాయి. ఆ ఫొటోస్ ఎక్కడ ఉంటాయి? మా సహజంగా హిందువుల ఆటోలకి వెనకాలో, హిందువుల షాపుల్లోనే ఉంటాయి. ఏ ముస్లిం అలాంటి పెట్టడే, ఏ క్రిస్టియన్ అలా పెట్టడే. ఎందుకని? నువ్వు ఒక్కదానివే చెప్తావు అన్నీ ఒకటే కదండి అని. పోనీ మీకు ఇంకా డౌట్ ఉంటే ఏ కాలేజ్ అమ్మాయినో పిలిచి
నేనంటే సభల్లో ఇలా పిల్లలతో వాళ్ళకి అర్థం కావాలని చేయిస్తుంటా. గుడికి వెళ్తే ఎలా దండం పెట్టాలని అడుగుతాను. అయితే పిల్లలు ఏం చెప్తారు, ఇలా దండం పెట్టాలి. మరి బండి మీద వెళ్ళేటప్పుడు బైక్ మీద మీ నాన్నతో మీ మావయ్యతో వెళ్తున్నావు, ఎలా దండం పెడతావు అని అడగండి. చూసుంటారు, సినిమాల్లో కూడా ఉంటుంది ఇదేగా. మ్యాక్సిమం ఆడపిల్లలు కాల్ చెక్ చేసుకోండి. ఈ ఫ్లయింగ్ కిస్ ఎక్కడి నుంచి వచ్చింది? ఇది మన కాన్సెప్ట్ కాదే, ఇది మన పద్ధతి. అది సాష్టాంగం మగవాళ్ళు అయితే. ఎక్కడి నుంచి వచ్చింది? వాళ్ళు ఆమెని చెప్తారు, వాళ్ళది. మనకెందుకు ఈ సగం మన విశాలని యాక్టర్, హీరో విషయాలు. అతను అక్కడ దేవుడి పటాలు పెడితే ఇలా దండం పెట్టాడు, ఇలా కూడా పెట్టాడు, ఇలా కూడా పెట్టాడు. వాళ్ళు విత్రాయన మహా. ఇంకేం చెప్తాం మనం? ఏం చెప్పాలి? హే కృష్ణ హే జగన్నాథ్ అని పాడుకోవాలి అంతే వెనకాల. ఏం చెప్పాలమ్మా? కానీ గురువుగారు, ఒక వీడియో వైరల్ అవుతోంది టీటీడీలో, ఈ అన్నప్రసాదం గురించి. ఒక భక్తుడు ఇది అన్నమా అని చెప్పేసి లేచి వెళ్ళిపోయిన వీడియో. దానిపైన చైర్పర్సన్ రియాక్ట్ అయినది. దీనిపైన మీరు కూడా స్పందించారు. కానీ మేము ఎన్ని స్పందిస్తే ఉపకారం ఉంది, అక్కడ స్పందన లేదు కదా. దున్నపోతు మీద వాన అంటే అదే. నేనే వెళ్ళి తిని ఈ అన్నం అసలు జరుగుతున్నది ఏంటి అక్కడ? కాదమ్మా, వెళ్ళి తింటే తెలిసిపోతుంది. ఓకే, ఇప్పుడు ఊరికే వీడియో చూడక్కర్లేదు. నేను ఎప్పుడో సంవత్సరం క్రితం ఎప్పుడో వెళ్ళి, మామూలుగా దేవుడు ప్రసాదం కదా, మేమేం బయట తినాం, మాకు ఉల్లి వెల్లుల్లి కుదరదు, స్వామి ప్రసాదం. వీళ్ళు కూర్చున్నాం, రేషన్ బియ్యం. సో నాకు కోపం వచ్చింది. ఆ ఎడం చేత్తో సెల్ల తీసి, ఇది అన్నమా? ఈ అన్నం సీఎం తినాలి, ఈ అన్నం టీటీడీలో అందరు తినాలి, ఈవో తినాలి, చైర్మన్ తినాలి అని పెట్టాను. చాలామంది వైరల్ అయిపోయేది, అది చాలామందికి చేరింది. ఏదో మార్పు వస్తుంది అనుకున్నాం, కానీ ఏం లేదు. మళ్ళీ నేను ఒక నెల క్రితం వెళ్ళినప్పుడు వెళ్ళాను, అదే పొజిషను. కానీ నేను వీడియో పెట్టలేదు, ఎందుకు కంఠశోష వేస్ట్, ఏదో ప్రసాదం అని తినొచ్చాను. ఈ రేషన్ బియ్యం ఎందుకు పెడుతున్నారు అంటే, వాడు ఏం చేసినా అడిగేవాడు లేడు, అది విషయం. ఇప్పుడు మెట్ల దారి మీరు గమనించండి, వ్యవస్థ ఎప్పుడు ఒకేసారి నాశనం చేయరు. మోకాళ్ళ మీద కొట్టాలి, కొడితే కింద పడిపోతాడు, పడిపోయాక తర్వాత చేతుల మీద కొట్టచ్చు లేవకుండా, తర్వాత ఇంకా తల, ఇలా వాడికి ఇంట్రెస్ట్ చంపేయాలి. తిరుమల రావాలంటే భయం రావాలి, ఇబ్బంది పడాలి, అప్పుడు ఆటోమేటిక్గా మతం మార్చచ్చు. మీరు మందు ఉంది కదా, మద్యం, దాని మీద ఓసారి అన్నయ్య స్టేట్మెంట్ ఇచ్చాడు. ఏమని? మేము మద్యం రేట్లు ఎందుకు పెంచుతున్నామంటే జనాలు తాకుండా ఉండటం కోసం అని. సేమ్ అప్లికబుల్ టు ద టెంపుల్. కానీ ఇంత ఆదాయాన్ని ఇచ్చేదాన్ని ఎలా, ఎందుకని ఇలా చేస్తున్నారు? డబ్బులు వస్తే మతం మార్చడానికి వాడుకుంటాం. ఓకే, మాకు 2 కావాలి ఇప్పుడు. మాకు మీన్స్ అన్నయ్య బ్యాచ్కి హిందూ సనాతన ధర్మం నాశనం అయిపోవాలి. అయిపోతే గొర్రె మతం పెంచచ్చు. దానికి నువ్వెలా చెప్తావు అంటారేమో. ప్రపంచంలో ఏ అదవైనా పాస్టర్ల జీతాలు ఇచ్చాడా? పాస్టర్ల వలన ప్రపంచానికి ఏమైనా లాభం ఉంటే చెప్పండి. కానీ పూజారి కనీసం ప్రసాదం పెడతాడు, సర్వేజన సుగుణభవంతి అంటాడు. పాస్టర్ల జీతాలు ఇమ్మని ఎక్కడైనా ఉందా? చర్చ నుంచి నీకు రూపాయి రాదుగా, అది గొల్ల నుంచి కోట్లు మింగేస్తున్నావు. కాబట్టి గుడికి పూజారికి నువ్వు ఇచ్చేదేం లేదు, పూజారే ప్రభుత్వానికి ఇస్తున్నాడు కదా. ఇవి దేర్ ఇస్ నో పూజారి, దేర్ ఇస్ నో టెంపుల్ కదా. టెంపుల్కి ఈవో లేకపోయినా గుడి ఉంటుంది, టెంపుల్కి చైర్మన్ లేకపోయినా గుడి ఉంటుంది, టెంపుల్కి పూజారి లేకపోతే గుడి ఉంటుందా? ఇప్పుడు అలాంటి పూజారులు ఎంతో మంది దీనస్థితిలో ఉన్నారు. వాళ్ళ ప్లానే అది కదమ్మా, దేవాలయ వ్యవస్థ నాశనం చేయడం ద్వారా. అంటే నేను చెప్పింది మీకు ముందే చెప్పాను, 1000 ఏళ్ల వ్యవస్థది, 1000 ఏళ్ల అవస్థది.
దేవాలయాలు నాశనం చేస్తే ధర్మనాశనం ఈజీగా అయిపోతుంది. ఈ ధర్మాన్ని నాశనం చేసేస్తే గొర్రెలు పందులు ఈజీగా ఆక్యుపై చేయొచ్చు. ఇప్పుడు ఎక్కడో నువ్వు వద్దు, ఓల్డ్ సిటీకి రాండి కావాలితే. మొన్న ఒక స్వామీజీ వెళ్ళారు, ఆ గుళ్ళోకి వెళ్ళడానికి లేదు, అంత చెత్త, అడుగు పెట్టలేని పరిస్థితి, డస్ట్బిన్ అయిపోయింది గుడి. దేవాలయం ఇక్కడ డస్ట్బిన్. ప్రపంచంలో షోమీ వన్ మసీద్, వన్ మాస్క్ ఆర్ వన్ చర్చ్, ఎక్కడా పాడైన మసీద్ కానీ పాడైన చర్చ్ కానీ ఉండదు. మరి పాడైన దేవాలయాలు ఎందుకున్నాయి? మనకి నిర్లక్ష్యం ఉండడం వల్లనా? మనకి మనకి మన ధర్మం పట్ల నిష్ట లేకపోవడం వల్లనా? కాబట్టి సెక్యులరిజం అనేది జోకు. సెక్యులరిజం గురించి ఎప్పుడు మాట్లాడచ్చు? గవర్నమెంట్ అసలు దేంట్లో వేలు పెట్టకుండా ఉంటే. నిన్న అయ్యప్ప గుడి లక్షల మంది జనం, చాలామంది దర్శనమే లేకుండా వెనక్కి వెళ్ళిపోయారు. పూర్ అడ్మినిస్ట్రేషన్. బస్సుల్లో కుక్కుపోయి ఓ పిల్లోడు ఎవరో తప్పిపోయి ఏడ్చి చాలా చాలా చాలా. హైదరాబాద్లోనే ఒక చిన్న పాపని అయ్యప్ప మాల వేసుకుంది, ఆ మాలలో స్కూల్కు వచ్చింది అన్న ఒక కారణంతో ఎండలో నిలబెట్టారు రోజంతా. చూసా. దీనిపైన ఏంటి మీరు ఏమన్నా? 4వ తరగతి అమ్మాయి. ఆ కింద కామెంట్లు అవి చూశాను. స్కూల్ బేటా స్కూల్కి మాలలో వేసుకుని వెళ్ళొద్దు అని ఎవరో సలహాలు చెప్పారు. మీరు ఇంతకుముందు హోమ్ మినిస్టర్గా ఉన్నాడు, ఇప్పుడు ఎవరమ్మా తెలంగాణ హోమ్ మినిస్టర్ నాకు తెలియదు, కానీ అప్పుడు మహమ్మద్ అలీ అని ఒక ఉండేవాడు. ఒక 6 నెలల క్రితం ఒక అమ్మాయి రంగారెడ్డి కాలేజీకి హిజాబ్ వేసుకు వెళ్ళింది. ఇక్కడ అలా వేసుకుని రాకూడదని ఆవిడ చెప్పింది. ఆ అమ్మాయి ఏదో యాగీ చేస్తే అది హోమ్ మినిస్టర్కి వెళ్ళిపోయి ఆయన చాలా రియాక్ట్ అయ్యాడు. దరిద్రం ఏంటంటే హోమ్ మినిస్టర్ నాట్ ఫర్ ముస్లిమ్స్ కదా, హోమ్ మినిస్టర్ ఫర్ ద హోమ్ కదా. మరి ఆదిలాబాద్లో ఇక్కడ నీట్ అవి ఎగ్జామ్స్ జరిగినప్పుడు ఆడవాళ్ళు పుస్తులు తీయించేసి, కమ్మలు తీయించేసి, మెట్టెలు తీయించేసి, గాజులు తీయించేసి, ఆడపిల్లలకి ఇక్కడ దాకా కట్ చేయించేసి, ఇప్పుడు బురకా అనేది వేసుకుంటే లోపల ఏమన్నా దాచుకుని వెళ్ళడానికి అవకాశం ఉంది. ఏదైతే హోప్ ఉందో అలాంటి వాటికి నిషేధం లేదు. అసలు దీదుంటే పరీక్షకి ఎలా అడ్డం నాకు అర్థం కదా. ఎక్కడన్నా పుస్తెలతాడు ఎప్పుడు తీస్తుంది? మోడి చస్తే తీస్తుంది. అంటే తెలంగాణ హిందువులు ఎంత వెధవలయ్యారు. ఆడవాళ్ళని విధవలను చేస్తుంటే కూడా ఎగ్జామ్ రాసి వాళ్ళు ఏడుస్తూ పుస్తెలతాడు వాళ్ళకి ఇచ్చి బత్తలు అలా పట్టుకుని. ఏంటి దరిద్రం? ఈ దరిద్రానికి కారణం ఏంటి? కేవలం హిందువుల యొక్క అలసత్వము, హిందువుల నిర్లక్ష్యము. ఎవ్రీ ముస్లిం హ్యావ్ ప్రయారిటీ ఫర్ ఓన్లీ ఫస్ట్ ప్రయారిటీ ఫర్ హిజ్ రిలిజియన్, ఈవెన్ క్రిస్టియన్స్ టూ. But our guys, priority for party, priority for money, priority for caste. Waste fellow. ఇప్పుడు మసీదుకి చర్చికి వచ్చి ఓట్లు అడిగిన వాళ్ళు గుడికి వచ్చి ఎందుకు అడగలేదంటే గుడి కేంద్రంగా మనం ఏమీ తయారవ్వలేదు. గుడి వాడికి అప్పచెప్పేశాం, దేవుని వాళ్ళకి అప్పచెప్పేశాం. వాడు వ్యాపారం ఏం చేస్తాడో, టిక్కెట్లే పెడతాడో, ఇక్కట్లే పెడతాడో, మనం మాత్రం కోరికలు కోరుకుని కిరాణా పట్టి లిస్టు చెప్పి వచ్చేద్దాం, అలా ఫిక్స్ అయిపోయాం మనం. కాబట్టి మారవలసింది గవర్నమెంట్లు కాదు, మారవలసింది ముస్లిమ్స్ కాదు, మారవలసింది క్రైస్తవులు కాదు, మారవలసింది హిందువులే. లేదా మారణ హోమంలో బలైపోయేది కూడా హిందువులే. పెద్ద టైం ఏం లేదు, అది కూడా చెప్తున్నా. ఇక్కడే వనస్థలిపురం ఐఎస్ సదం ఉందిగా, సంతోష్ నగర్, అక్కడ సాయిబాబా గుడి, షిరిడి సాయిబాబా గుడి. ఆ గుడి చైర్మన్ ఎవడో వాడు అన్నాను చూసారా, అతను అనొచ్చుగా, వాడని ఎందుకు అన్నాను మీకు తర్వాత తెలుస్తుంది. వాడు ఎవరో ముస్లింని పిలిచి అక్కడ మన ఆడవాళ్ళు ఉంటే వాళ్ళందరికీ నమాజ్ నేర్పిస్తున్నారు. ఎవరో మన వాడు చూసి బాగా గడ్డి పెట్టాడు. సాయిబాబాని ఈ సాయిబు నమ్ముతాడా?
పోనీ సాయిబాబా దేవుడని ఇది సాయిబుతో అనిపించి చూద్దాం. మనకి ఏం అవసరం అంటున్నాను నేను. మనకి ఏమవసరం? మనకి ఉపనిషత్తులు ఉన్నాయి, రామాయణం ఉంది, భగవద్గీత ఉంది, భాగవతం ఉంది, విష్ణు సహస్రనామం ఉంది, 18 పురాణాలు ఉన్నాయి, ఉపపురాణాలు ఉన్నాయి, వేదాలు ఉన్నాయి. అసలు మనకి ఏంటి పని? మనకి ఏంటి అవసరం? ఏంటి? బోల్డు పండగలు ఉన్నాయి, బోల్డు మంది ఋషులు ఉన్నారు. ఈ దేశానికి, అసలు ఈ ప్రపంచానికి, ఎడారి మతాలకి ఏమీ అవసరం లేదు. పోనీ చెక్ చేయండి. పోని ఈ దేశాన్ని ముక్కలు చేసి కొన్ని లక్షల మందిని చంపి పాకిస్తాన్ పుట్టించారు. ఏమన్నా బాగుపడ్డారా చెప్పండి? ఏమైనా గ్రోత్ ఉందా? వాళ్ళ మసీద్ని వీళ్ళు, వీళ్ళ మసీద్ని వాళ్ళు కూల్చుకోవడం, అదేగా గ్రోత్. ఆఫ్ఘనిస్తాను ఏమన్నా గ్రోత్ ఉందా? ఆఫ్ఘాన్ విషయంలో ఎవరో భలే కామెంట్ చేశారు. ఆఫ్టర్ స్పెండింగ్ ట్రిలియన్స్ ఆఫ్ డాలర్స్, అమెరికా హ్యాండ్ ఓవర్ ఆఫ్ఘాన్ ఫ్రమ్ తాలిబాన్ టు తాలిబాన్. అదిరిపోయింది కామెంట్. ఎంత ఖర్చు పెట్టారు తెలుసా వాళ్ళు ఆఫ్ఘాన్ మీద? 20 ఏళ్ళు 100,000 కోట్లు ఖర్చు పెట్టేశారు దాన్ని ఏదో చేసేద్దామని. ఆఫ్ఘాన్ని, అదే తాలిబాన్ నుంచి దాన్ని ఏదో చేసేద్దామని మళ్ళీ తాలిబాన్స్కి అప్పచెప్పారు అంతే. దేనికి? ఇప్పుడు జీవితంలో ఎదగడం అంటే, ఇప్పుడు మీకు చిన్న కారు ఉంది, పెద్ద కారు కొనుక్కుంటే ఎదగడం, ఆటో కొనుక్కుంటే ఎదగడం ఎలా అవుతుంది? సైకిల్ కొనుక్కుంటే ఎదగడం ఎలా అవుతుంది? ఒక కంపేరింగ్ కదా. నువ్వు ప్రశాంతంగా ఆనందంగా జీవించాలి. ఏం పేరు నీ పేరు? సంతోష్. నేను సెల్ఫీ తీసుకున్నాం, సంతోషం తెలుస్తుందిగా. సంతోష్కి మొహం మీద గొడ్డ వేసాం, సెల్ఫీ తీసాం. ఆడెవడప్పుడు ఆ సెల్ఫీ దేనికంటున్నా? సెల్ఫ్ రెస్పెక్ట్ లేని సెల్ఫీ దేనికండి అది? ఇక్కడ ఎదగాలి. ప్రతి మతానికి ఒక గ్రంథం ఉంది. భగవద్గీత, ఖురాన్, బైబిల్. ఈ మూడింటికి అసలు వ్యత్యాసం అంటే ఏం చెప్తారు మీరు? భగవద్గీత డివినిటీ, హ్యుమానిటీ ఉన్నటువంటి గ్రంథం. సో హ్యుమానిటీకి సంబంధం లేకుండా డివినిటీ పేరు చెబుతూ ప్రపంచంలో ఎక్కువ భాగాన్ని ఆక్రమించుకుని, ప్రపంచం మొత్తం ఆక్రమించుకుని ప్రపంచాన్నంతా రూల్ చేయాలి అని చెప్పేవి మిగిలిన 2. నువ్వు ఇలా రాంగ్ స్టేట్మెంట్ ఇవ్వక రాధమనోదాస్ అంటారేమో, కాబట్టి చెక్ చేసుకోండి చరిత్రని. చరిత్ర చెక్ చేసుకోండి. ఎక్కడైనా భగవద్గీత పట్టుకుని ఎవడైనా ఏ దేశం మీదకైనా దండయాత్ర చేశాడా? రామాయణం పట్టుకుని ఎవడైనా దండయాత్ర చేశాడా? జై శ్రీరామ్ అంటూ ఏదైనా దేశం మీదకి దండెత్తామా? జై శ్రీకృష్ణ అంటూ ఏదైనా ఆక్రమించామా? మేము కోల్పోయాం. కోట్ల మంది హిందువుల ప్రాణాలను కోల్పోయాం, లక్షల దేవాలయాలను కోల్పోయాం, కోట్ల గోమాతను ఈరోజు కూడా కోల్పోతున్నాం. కానీ నేను ముస్లిం తప్పు ఉందని మాత్రం అన్నాం, క్రిస్టియన్స్ తప్పు ఉందని మాత్రం అన్నాం. అన్నీ ఒకటే అనేవాడే దొంగ. ఓకే, అన్యాయం కదా. పోనీ మీకు అర్థమైన 5,000 నావే, కానీ సమానమా? కాదుగా. అమ్మా బొమ్మ సమానమా? కాదుగా. గుళ్ళో నంది, ఊళ్ళో పంది సమానమా? కాదుగా. ఆవును మేపేవాడు, ఆవును మేసేవాడు సమానం ఎలా అవుతాడు? ఎలా? స్నానం చేసి మడికట్టుకుని ఉండే వంటకేనో తిన్న దాంట్లో ఉమ్మేసేదానికి సమానం ఎలా? స్నానం కాన్సెప్ట్ లేనోడు స్నానం చేస్తే కానీ, దేవుడికి దండం పెడితే కానీ, సూర్యుడికి అర్ఘ్యమిస్తే కానీ తిననివాడు సమానం ఎలా? కాబట్టి ఈ ప్రపంచం అంతా బాగుంటుంది ఎప్పుడు? హిందువులు బాగుంటే. ఎందుకని? హిందువులు మాత్రమే చెప్తారు సర్వే జన సుఖినో భవంతు. ఫర్ ఎగ్జాంపుల్, ఈ సంతోషు నేను శివాలయానికి వెళ్ళాం, అక్కడి నుంచి రామాలయానికి వెళ్ళాం, అక్కడి నుంచి అమ్మవారి గుడికి వెళ్ళాం, అక్కడి నుంచి చర్చికి కూడా వెళ్తాం, అక్కడి నుంచి మసీదుకి కూడా వెళ్తాం, మాకే ఇబ్బంది లేదు. మరి ఒక
ముస్లింతో ఇవన్నీ మేము తిరగలమా? ఓ క్రిస్టియన్స్తో ఇవన్నీ మేము తిరగలమా? ఎందుకు కుదరదు? విశాల భావాలు అక్కడ లేవు కాబట్టి. విశాల ప్రపంచం నాశనం అయిపోయింది. కొన్ని కోట్ల మంది చచ్చిపోయారు. దేనికి చచ్చిపోవాలండి? పాకిస్తాన్ ఎందుకు పుట్టాలి చెప్పండి? ఒక రైతుని చెప్పండి చూద్దాం. పోనీ వాళ్ళు గెయిన్ ఏం లేదు, పెయిన్ తప్ప. లక్షల మందిని చంపేశారు, ఉపకారం లేదు. కోట్ల మందిని కోసేశారు. దేనికి? నువ్వు ఇంకోటి వచ్చి చంపకపోయినా ఈ భూమి మీద మనమేం ఉండం కదా. హార్డ్లీ 60, 70, 80 అంతే. నేను ఇప్పుడు దేవుడు లేడా ఉన్నాడా? $1 మిలియన్ క్వశ్చన్. సరే, దేవుడు ఉన్నాడు. ప్రపంచంలో ఎంతమంది? 700 కోట్ల మందిలో ఒక 690 కోట్ల మంది దేవుడిని నమ్ముతారు. అంటే ప్రపంచం బాగుండాలిగా. దేవుడిని నమ్ముతున్నారు కాబట్టి. మరి ప్రాబ్లం ఎందుకు వచ్చిందంటే మా దేవుణ్ణే నమ్మాలి, మా దగ్గరే కొనాలి. అక్కడ ప్రాబ్లం వచ్చింది. దేవుడు లేడని సంతోష్ చెప్పట్లే, దేవుడు లేడని ప్రసన్న చెప్పట్లే, దేవుడు లేడని సుబ్రహ్మణ్యం చెప్పట్లే, దేవుడు లేడని షారుఖ్ చెప్పట్లే, దేవుడు లేడని ఇమానియలు చెప్పట్లే. మరి ప్రాబ్లం ఎక్కడ వచ్చింది? దేవుడు ఉన్నాడు, ఆయన్ని రామ అని పిలవచ్చని రాధామనోహర్ దాస్ చెప్తున్నాడు. కృష్ణ అని పిలవచ్చని చెప్తాడు, శివ అని పిలవచ్చని చెప్తాడు. నీకు ఇష్టం కాబట్టి జీసస్ అని లేకపోతే అల్లా అని కూడా పిలుచుకో. ఎందుకని? ఈ హిందూ నమ్మినటువంటి వేదం ఉపనిషత్తులో చెప్పారు ఏమని? సత్యం ఒకటే, కానీ మార్గాలు చాలా ఉన్నాయి అని చెప్పారు. మరి వాళ్ళకేం చెప్పారు? సత్యం ఒకటే, మార్గం కూడా ఒకటే. ఇక్కడి నుంచి మీరు రాజమండ్రి వెళ్ళాలి. అక్కడ బ్లా అని ఒక యాప్ ఉంది తెలుసా? తెలుసు. మనని డ్రాప్ చేసి షేర్ ఆటో లాగా అవును. మనం బుక్ చేసుకున్న తర్వాత క్యాన్సిల్ చేయొచ్చుగా. మనకు కుదరలేదు ప్రయాణం, క్యాన్సిల్ చేస్తే వాడికి ఏదన్నా పే చేస్తాం. వాడు శపించే పని వాడికి ఉందా? శపించే హక్కు ఉందా? లేదు. ఇప్పుడు మనం ఓలాయో ఓబరో బుక్ చేసుకున్నాం, వాడు చాలా దగ్గరికి వచ్చాడు, కానీ మన సిచ్యువేషన్ వేరే ఉంది. మనం అతన్ని క్యాన్సిల్ చేయొచ్చుగా. తర్వాత 50 100 మనకు కట్ అవుద్ది. మీరు ఎందుకు క్యాన్సిల్ చేశారు? నేను దూరం వచ్చాను, మీరు నాశనం అయిపోతారు. వాడికి ఏం హక్కు లేదు కదమ్మా. యూ డోంట్ హ్యావ్ రైట్ నో కదా. అలా భగవంతుణ్ణి ఎలా అయినా పిలవచ్చు. ఒకటే సత్యం, మార్గాలు చాలా. విప్రా బహుదా వదంతి, చాలా మార్గాలు ఉన్నాయి అని మనం చెప్తున్నాం. లేదు, మీరు మా ఆటో ఎక్కాలే, మీరు మా కారే ఎక్కాలే, ఎక్కకపోతే యాక్సిడెంట్లో పోతారు అంటే. గురువుగారు, చాలా వీడియోస్ చూస్తున్నాం, అలానే చాలా పేపర్స్లో చదువుతున్నాము. లవ్ జిహాదీలు అని చెప్పేసి ఈ మధ్య ఎక్కువగా వినపడుతుంది. అసలు ఇది నిజమేనా? ఈ లవ్ జిహాదీ బాగా ఓకే. లవ్ జిహాద్ ఒకటే కాదు, మన దేశంలో ల్యాండ్ జిహాద్ ఉంది. ఇంకా చాలా చాలా జిహాదుల్లో ఈ మధ్య కొత్తగా వచ్చిన జిహాదు టెంపుల్ జిహాదు. అంటే ముస్లింలే మంత్రాలు అవి నేర్చుకుంటున్నారు. వీడియోలు కూడా వచ్చినాయి. ఉద్యమేన హి సిద్ధ్యంతే కార్యాని న మనోరథై నహి సుప్తస్య సింహస్య ప్రవిశంతి ముఖే మృగ. ఎవరో పంతులు గారు చెప్తే పెద్ద ఆశ్చర్యం కాదు, ముస్లిం చెప్తున్నాడు. అతనికి నేర్పించడానికి ఒక సంస్కృత పండితుడు, అది కేరళలో జరుగుతుంది. ఎందుకంటే రేపొద్దున్న ఎప్పుడైనా గుళ్ళో ప్రీస్ట్ కింద అప్లై చేస్తే వీళ్ళు కూడా అప్లై చేయొచ్చు. రాను రాజుగారి గుణం గాడిదయిందంట. కాబట్టి మనం మారాలి. మన ఆడపిల్లలు పూజారికి పిల్ల దొరకదు, రైతుకి పిల్ల దొరకదు, కానీ జిమ్కి వెళ్ళి ట్రైనర్కి శర్మగారు అమ్మాయి దొరుకుద్ది, శెట్టి గారు అమ్మాయి దొరుకుద్ది, నాయుడు గారు అమ్మాయి దొరుకుద్ది, రెడ్డి గారి అమ్మాయి దొరుకుద్ది. ఏంటి ఎలా అంటే ఈ దోషం ఎవరిది? నేనైతే చెప్పగలను, తల్లిదండ్రులదే అని చెప్పగలను. దీనికి ఉదాహరణ కూడా అమెరికాలో జరిగింది. మన ఇండియన్సే అక్కడికి వెళ్ళారు, ఈ పిల్ల అక్కడ పుట్టింది,
వాళ్ళ అమ్మ నాన్న నేర్పించారు, మనం అన్ని మతాలు ఒకటే, ఆల్ హ్యూమన్స్ ఆర్ ఈక్వల్, ఆల్ రిలీజియన్స్ ఆర్ ఈక్వల్, ఇలా ఉపన్యాసం ఇచ్చారు. ఆ పిల్లకి 22 ఏళ్ళు ఎంతో వచ్చింది. ఓ రోజు నల్లగా ఉండే ఒక నీగ్రోని, మమ్మీ ఎత్తనే అల్లుడు లెట్స్ గిల్డు అంది. అంతే, ఇంకా వాళ్ళ అమ్మ కింద పడి దొల్లేసి, ఏంటే ఈ కర్రోని తీసుకొచ్చి అది ఇది అంది. మమ్మీ వై ఆర్ సేయింగ్ లైక్ దట్, హీఈస్ మై హస్బెండ్, ఈజ్ నాట్ బ్లాక్ అని వాళ్ళ ఉపన్యాసం వాళ్ళకే ఇచ్చింది. వాట్ యూ టాట్ మీ, ఆల్ ఆర్ ఈక్వల్ నో, వై ఆర్ సీయింగ్ కలర్ అని ఉపన్యాసం ఇచ్చింది. అలా మనం అన్ని మతాలు ఒకటే అని ఉపన్యాసాలు ఇవ్వడం వలన, ఈ ఫ్లయింగ్ కిస్సులు ఇవన్నీ ఇవ్వడం వలన, ఈ 3 గుత్తులు పెట్టి ఓంకారం పెట్టి, ఓంకారం మీద చంద్రులు పెట్టి, దాంట్లో సిలువు పెట్టి, ఇలాంటి పిచ్చి పిచ్చి పనులన్నీ చేయడం వలన పిల్లలకి ఏం తెలుసు అమ్మా, పిల్లలకి వాళ్ళ తప్పే ఉంది. అలా డైల్యూట్ అయిపోయి వాడికి శివాజీ గుర్తురాడు. పోనీ మీకు ఇంకా మంచి ఉదాహరణ చెప్తాను. మీకు మదర్ తెరిసా అనే ఆవిడ తెలుసు, నీకు కూడా తెలుసు. డొక్కా సీతమ్మ తెలుసా నీకు, సంతోష్? చూడండి అన్నాడు, మీకు తెలుసమ్మా? మీరు చెప్తే తెలిసింది. డొక్కా సీతమ్మ వేల మందికి అన్నం పెట్టింది, లక్షల మందికి పెట్టింది అన్నం. దేవుడు అన్నం పెట్టుకోవడానికి వెళ్ళిన ఆవిడ పడవలో కూర్చుని, ఎవరో పిల్లలు అమ్మ ఆకలి అంటే, ఒక్క 10 నిమిషాలు నాయన ఒడ్డు దాటి అవతల పక్కకి వెళ్ళిపోతే, మన నది దాటి ఒడ్డుకి వెళ్ళిపోతే అక్కడ డొక్కా సీతమ్మ గారు మనకు అన్నం పెడతారు నాన్న అని తల్లి పిల్లలు చెప్తుంటే, ఈవిడ పడవలో వచ్చే ఆవిడ దర్శనానికి వెళ్లకుండా మళ్ళీ పడవను వెనక్కి తిప్పమని సాయంత్రం కోటేశ్వరరావు గారు చెప్పారు, కావాలితే వినండి. మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయి ఆడ గన్నవరం అని ఒక ఊరు ఉంది అంతర్వేది దగ్గర, మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయింది, దండం పెట్టలే, ఇంటికి వెళ్ళిపోయి అవ్వ వంట చేసేసి, పోనీ ఏమన్నా ఇప్పట్లాగా ఏమన్నా కరెంట్లు పెద్ద పెద్ద మిషన్లు ఏమున్నాయా, పెద్ద పెద్ద ఎత్తడి గిన్నెల్లో చేయాలి. ఆవిడ గురించి మాకు పాఠాలు లేవు. డొక్కా సీతం గురించి నాకు 35 ఏళ్ల క్రితం నా ఆంటీలు వచ్చింది, మాకేం సంబంధం? మదర్ తెరిసా అనే ఆవిడ ఎవరికి మదరు? ఆవిడ ఓపెన్గా చెప్పింది కూడా, సమ్ పీపుల్ థాట్ మీ ఐఎమ్ ఏ సోషల్ రిఫార్మర్, నో ఐ హ్యావ్ ఎ మిషన్, ఐ కమ్ హియర్ టు కన్వర్ట్ ద పీపుల్. ఓపెన్ వాళ్ళకి చాలా క్లారిటీ ఉంది. ఈ దేశాన్ని మత మార్పిడి ద్వారా అందరినీ గొర్రెలు చేసేయాలని వాళ్ళు చాలా ప్లాన్డ్గా ఉన్నారు. మనం అబద్ధంలో బతుకుతూ మనం ఊరికే అలా ఏదో అంటారు ఊహల్లో బతకూడదు, ప్రాక్టికల్గా బతకాలి. ప్రాక్టికల్ ఏంటి? ఎక్కడ ఇస్లాం క్రైస్తవం పెరుగుతుందో అక్కడ పీసెస్ ఉంటాయి తప్ప పీస్ ఉండదని ప్రాక్టికల్ చెక్ చేసుకోండి. ఇప్పుడు యూకే పరిస్థితి నాట్ ఓకే, న్యూయార్క్ నాట్ ఓకే. చూడాలి, ఇన్స్టాగ్రామ్ చూడాలి, ఫేస్బుక్ చూడాలి, రేపు పొద్దున మనం ఫేస్ చేయాల్సిన ప్రాబ్లం కూడా చూడాలి. ఇలా పీస్ఫుల్గా ఎప్పుడు కూర్చుంటాం? హిందువులు మెజారిటీ ఉంటే పీస్ఫుల్గా కూర్చుంటాం. ఒకసారి హిందూస్ డిక్రీజ్ అయితే ఏముండదు సినిమా. ఏమైంది కాశ్మీర్లో ఏమైంది? కాబట్టి లవ్ జిహాద్ అనే కాన్సెప్ట్ ఏంటంటే, హిందూ జనాభా తగ్గించాలి. ఎలా తగ్గించగలవు? హిందువుల ఉత్పత్తి తగ్గించడం ద్వారా. హిందువుల ఉత్పత్తి ఎలా తగ్గుతుంది? హిందూ అమ్మాయిలకి అలా హిందువులతో పెళ్లి కాకుండా ఉండాలంటే హిందువుల అమ్మాయిలు ముస్లింలకి వాళ్ళు ఓపెన్ స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. దాని ఏమంటారు, ట్విట్టర్లో పెట్టాడు. అది కొంచెం ఇబ్బందికరమే, కానీ అది మనం ఓపెన్ చెప్పారు. వీ హ్యావ్ సెక్స్ విత్ యువర్ చిల్డ్రన్స్ అండ్ వీ విల్ ప్రొడ్యూస్ సో దట్ యూ విల్ గోయింగ్ టు రెడ్యూస్. చాలా క్లారిటీతో ఉన్నారు. కాబట్టి మనం ఇంకా డ్రామాలు ఆడడం మానేయాలి. అన్నీ ఒకటే డ్రామాలు ఆపితే ఉంటాం. మీరు కావాల్సి చూడండి, ఇప్పుడు నేను మిమ్మల్ని అడిగినా, ఇంకా ఎనీ మ్యారీడ్ కపుల్ని ఎవరిని అడిగినా ఎంతమంది పిల్లలంటే మేమిద్దరు మాకిద్దరు, ఇదిగా ఆన్సరు. కొన్ని చోట్ల అయితే మరి ఒకటే లింగం, అది కూడా బోర్డు లింగం. అదే నేను క్యాబుల్లో తిరిగేటప్పుడు బోర్డు మంది ముస్లిమ్స్ వాళ్ళతో చాట్ చేస్తే 30 ఏళ్ళు కూడా లేనట్టు 3 పిల్లలు ఉంటారు. సో నౌ షీజ్ క్యారింగ్ ఆల్సో అన్నీ చెప్తాడు. చక్కగా వాళ్ళకు క్లారిటీ ఉంది. వీ షుడ్ అప్రిషియేట్ అండ్ వీ షుడ్ లెర్న్. హమ్ 5 हमको 25, మనం పైలా 25.
4 బీబీస్ 40 బేబీస్. మనమేమో చక్కగా తాగేసేసి ఫ్లైఓవర్ గుర్తు చచ్చిపోయేది. నారాయణ కొడుకులాగా, కోమటిరెడ్డి కొడుకులాగా, కోట శ్రీనివాసరావు కొడుకులాగా కదా. లక్ష్యం లేకపోవడం. మార్కండేయుడు లాంటి వాడు ఒక కొడుకు కావాలి మనకి. మూర్ఖులు ఎందుకు? క్వాలిటీ 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 క్వాలిటీ. మొన్న అతను ఏదో ఇంటర్వ్యూలో చెప్పాడు, అవును నాకు 18 మంది పిల్లలని చెప్పాడు ఒక అతను. ఇంకోళ్ళు 12 అని చెప్పారు, ఇంకోళ్ళు 16 అని చెప్పారు. ఎందుకండి అంటే మరి మా జనాభా పెరిగితే ఓటర్ల శాతం పెరుగుతుంది, ఓటర్లు పెరిగితే మేము 30% వస్తే గవర్నమెంట్ మాదవుతుంది. తర్వాత మిమ్మల్ని అందరినీ తల్ల మార్చడం, మీ తలరాతలు మార్చడం ఈజీ కదా మాకు. కాబట్టి ఎవడైతే ఉమ్మేసింది తింటాడో వాడు లంగ, వాడు దొంగ, వాడు హిందూ కాదు. బక్రీద్కి రంజాన్కి ఏ హిందువు విష్ చేసినా వాడు దొంగడే. ఎందుకంటే అక్కడ గోమాత హింస జరుగుతుంటే హౌ యూ విష్, నీ మదర్ను కోసేస్తుంటే. పోనీ ఖురాన్ని ఫాలో అయితే నీకు అర్థమవుతుంది అందులో ఏం రాసిందో. నువ్వు ఖురాన్ చదవు, నువ్వు బైబిల్ చదవు, నువ్వు భగవద్గీత చదవు, అన్నీ ఒకటి అని ఊరికే లెక్చర్ ఇస్తావు. నిరూపించు. 10 lakhs ఇస్తా. ఇప్పుడు మీ స్టూడియో సాక్షిగా చెప్తున్నాను, 20 lakhs ఇస్తాను. పోనీ రమ్మని చెప్పండి, నేను ఎవరినైనా చేయి జాచి అడుగుతాను. అన్ని మతాలు సమానం నిరూపించండి. ఈ హైదరాబాద్లో నేను గుడికి వెళ్తా, భజన చేస్తా, మసీద్కి వెళ్ళి ప్రేయర్ చేస్తా, నమాజ్ చేస్తా, చర్చ్కి వెళ్ళి ప్రేయర్ చేస్తా. 3 చోట్ల నేను వెళ్తా. నేను రెడీ. నాతో పాటు మరి గుడికి రావడానికి ఎంతమంది ముస్లిం క్రైస్తవులు రెడీ నాతో భజన చేయడానికి? గవర్నమెంటు మళ్ళీ కొందరు కామెంట్లు చేస్తుంటారు, హిందూ మతంలో కుల వ్యవస్థ ఉంది, అది ఇది అని. మత మార్పిడి చేయడానికి అదో వంక తప్ప. నిన్ను ఏ గుళ్ళో కులం అడిగారు చెప్పు? గోత్రం అడుగుతారు, నేను కులం అడగరు. కానీ కుల వ్యవస్థను పెంచి పోషించేది ఎవరు? గవర్నమెంటే. నువ్వు ఎక్కడికైనా వెళ్తే నీ కులం ఏంటని అడుగుతాడు, లేకపోతే నీకు ఏ పని అవ్వదు. గవర్నమెంట్కి కదా నువ్వు అడగాల్సింది. దేవాలయం మీద పడితే ఎట్లా? అలాగే శ్రద్ధ గుర్తుందా? శ్రద్ధ ఎక్కడ? బొంబాయి అమ్మాయి అవును, ఏదో యాప్లో వాడెవడో చంపేశారు. వాడు పరిచయం అయితే వాడి కోసం ఢిల్లీ వెళ్ళిపోయింది. 36 మొక్కలు చేశాడు, ఫ్రిడ్జ్లో పెట్టి. దాని డబ్బులతోనే మళ్ళీ ఆ ఫ్రిడ్జ్ కూడా కొనదే. శ్రద్ధకి శ్రద్ధం పెట్టేశాడు. వాళ్ళ నాన్న అయ్యో ఒక్క మొక్కైనా మాకు ఇచ్చుంటే దాన సంస్కారం చేసుకుందాం కదా అన్నాడు. కాబట్టి ఆ పిల్లల్ని కన్న తల్లిదండ్రులు, ముఖ్యంగా ఆడపిల్లల్ని కన్న తల్లిదండ్రులు కూర్చోబెట్టి చెప్పాలి, అమ్మ చాలా జాగ్రత్తగా ఉండాలి, అన్ని మతాలు సమానం కాదు, అదిగో దాని గుడి అంటారు, దానివల్ల లోకానికి లాభం, అందరి మేలు కోరుకుంటుంది, అక్కడ ఆవు బతుకుతుంది, పూజారి బతుకుతాడు, వాద్యకారం వాయించేటువంటి మంగళ బతుకుతాడు, చాకల బతుకుతాడు, దేవాలయానికి పొలం ఉంటుంది, బోళ్ళు పక్షులు కూడా బతుకుతాయి, రైతు బతుకుతాడు, దేవాలయం ఆధారం గవర్నమెంట్ కూడా బతుకుద్ది. తిరుపతిలో ఫ్లైఓవర్ కట్టారు, మన డబ్బులే. 2 బ్రిడ్జిలు కూడా మన డబ్బులే. ఉండిలో మనం ఎత్తేనే. నా స్టేట్మెంట్ ఏదైనా రాంగ్ అయితే డివోషన్ ట్రీ ఛానల్లో ఓపెన్గా మళ్ళీ వచ్చి స్టూడియోలో అపాలజీ చెప్పడానికి రెడీ. కింద కామెంట్లో తిడితే ఉపకారం లేదు. ఎవడైనా కామెంట్ చేసే దమ్ము కాకుండా నెంబర్ ఇచ్చే దమ్ము ఉంటే రండి, నేను మాట్లాడతా, మీకు కూడా సారీ చెప్తా నా తప్పు ఉంటే. మీరు 26 ప్రశ్నలు సంధించారు. అమ్మా, ఆ 26 ప్రశ్నలకి సమాధానం చెప్తే 90 లక్షల ప్రైజ్ మనీనో ఏదో అనౌన్స్ చేశారు. అమ్మా, ఏ ఒక్కరు కూడా రాలేదా? వాటిలో ఒక్కటి కూడా? 26 ప్రశ్నల్లో అన్నీ చెప్పక్కర్లే. 13 ప్రశ్నలకి, సగం ప్రశ్నలకి సమాధానం చెప్తే డబ్బులు ఒకటే కాదు. అప్పుడు 75 lakhs అనౌన్స్ చేశాం, 1 కోటి రూపాయలు ఇస్తాం. ఇప్పుడు ఇంకో 25 లక్షల ఇంట్రెస్ట్ అనుకోండి, 1 కోటి రూపాయలు ఇస్తాం. ప్లస్ నేను మతం మారుతా. నాతో పాటు ఈ 2 రాష్ట్రాల్లో 1,00,000 మందిని మతం మారుస్తా. ఎవరైనా క్రిస్టియన్ అని చెప్పుకునేవాడు ఎవడైనా రావచ్చు. ఎవడు రావట్లేదే? వాళ్ళ ఫోన్ నెంబర్ ఇస్తే నేను ఫోన్ చేస్తా, నా ఫోన్ నెంబర్ అడిగితే నేను ఇస్తా. అలా చాలామందికి ఇచ్చాను. ఎవడు లేడు, ఎవడు రాడు. ఎందుకు రాడు? అమ్మ చదువు. ఫస్ట్ క్వశ్చన్ ఏంటి?
మొదటి ప్రశ్న, ఉమ్, మీ దేవుణ్ణి ఎందుకు నమ్మాలి? ఈ క్వశ్చన్ అడిగారు మీరు. కాల్తే ఎవరికైనా ఫోన్ చేయమంటే చేస్తా లైవ్లో సరదాగా. మ్మ్. ఇఫ్ యూ వాంట్ ఐ విల్ కాల్. ఎందుకు నమ్మాలి అని అడిగారు అనుకోండి, ఏం చెప్తారు? మావాడు అక్కడే బాసు, నమ్మకపోతే లాసు, ఇదే మేము ఇచ్చే క్లాసు. మొన్నవాడు జోసఫ్ అని మోజెస్ మొన్న ఫోన్ చేశాడు. మ్మ్. నేను ఏదో జర్నీలో ఉంటే మ్మ్. ఫోన్ చేసి యేసు అనేవాడు యెహోవా కొడుకు అన్నాడు. అది ఎక్కడ రాసి ఉంది అన్న. అంతే, ఇంక రాలే. ఇగో ఏం రాశాను? హైదరాబాద్ గొర్రె మోజెస్. గొర్రెగా వాళ్ళే చెప్పుకుంటారు గొర్రెలు అని. మీకు శాంపిల్ ఒక క్వశ్చనే. ఇప్పుడు ఎవరిని నమ్మాలి అని అడిగామనుకోండి, యేసుని నమ్మాలి అంటాడు. బైబిల్లో 10 కమాండ్మెంట్స్ అని ఉంటాయి, 10 ఆజ్ఞలు అంటారు. సినిమా కూడా ఉంది. అందులో ఏం చెప్తారు? ఈ పార్టీకి హోల్ సర్వాధికారిని, అధ్యక్షుడు నేనే అని అతను చెప్తాడు. ఎవరు? యెహోవా. నేను తప్ప. హలో మోజెస్ గారు, చెప్పండి. ఒక్క క్వశ్చన్ సార్. చెప్పండి. క్రైస్తవులకి దేవుడు యెహోవాయా యేసా? క్రిస్తో ముగ్గురు. ముగ్గురు, ఇద్దరు కాదు పరిశుద్ధాత్మ దేవుడు. సార్. వాళ్ళు ముగ్గురు ఎక్కడుంటారు సార్? ముగ్గురు ఎక్కడుంటారు? ఎక్కడ ఉంటారు? పరలోకంలో ఉంటారు. పరలోకంలో. ఓకే, పరలోకంలో వాళ్ళు ముగ్గురే ఉంటారా సార్? దేవదూతలు ఉంటారు కదా. దేవదూతలు. మరి ఈ క్రైస్తవం పుట్టి ఒక 2000 సంవత్సరాలు అయింది. చాలామంది పోపులు పాపులు చనిపోయారు కదా, వీళ్ళంతా అక్కడే ఉంటారా సార్? అంత అక్కడే ఉంటారని గ్యారంటీ లేదు కదా. మంచి మంచి అంటే అట్లాగా సార్. పోప్ అంటేనే సార్, పోప్ అంటేనే చాలా పెద్దోడు కదా సార్. అవును, పెద్దోళ్ళు తప్పు చేయాలని గ్యారంటీ ఏమి? సార్ పోనీ అలా రీచ్ అయిన పర్సన్ ఏదైనా మీరు చెప్పండి సార్, ఒక పేరు. ఎవరు రీచ్ అంటే ఆ పరలోకం రీచ్ అయిన పర్సన్. ఇప్పుడు మీరు త్యాగరాజ స్వామి వారి పేరు విన్నారా? విన్నాను. రామదాస్ గారి పేరు విన్నారా? విన్నాను. ఈ రామదాస్ గారికి రాముడు వచ్చి తానీషాకి డబ్బులు కట్టాడు, తర్వాత ఆయన వైకుంఠానికి వెళ్ళాడని చరిత్ర ఉంది, మన గోల్కొండ సాక్ష్యం ఉంది. అలాగే త్యాగరాజ స్వామి వారికి రామచంద్రమూర్తి రామ సీత భరత లక్ష్మణ శత్రుఘ్న హనుమత్ సమేతంగా వచ్చి ఆయన వైకుంఠానికి తీసుకెళ్ళాడని జస్ట్ ఒక 170-150 ఏళ్ల క్రితం సాక్ష్యం ఉంది. అంటే అలా ఏదైనా ఇతను యేసుని నమ్మి లేదా యెహోవాని నమ్మి లేదా ఈ ముగ్గురిని కలిపిన ఆ పాత్రను నమ్మి అతను పరలోకం వెళ్ళాడు అని, అంటే ఈ 2000 సంవత్సరాల్లో ఏదైనా ఒక ఎవిడెన్స్. ఒక పేరు చెప్పండి సార్. బైబిల్ ఉన్నాయి. కాదు సార్, ఒక పేరు చెప్పండి సార్. పరలోకం చేరిన వాడు ఒకడు. ఏలియా ప్రవక్త వెళ్ళింది. ఎవరండి? ఏలియా. అతను రాజుల గ్రంథంలో ఉంటుంది. ఓకే, అంటే ఇప్పుడు పరలోకంలో 3+1 ప్లస్ కొందరు దేవదూతలు అంతేనండి? అంతేకాదు, నీతి నిజాయితీగా ఏ తప్పు చేయకుండా జీవించిన వాళ్ళు తప్పకుండా మోక్షానికి వెళ్తారా? అంటే బైబిల్లో మోక్షం అనే పదం లేదు కదా సార్. బైబిల్లో మోక్షం అనే పదం లేదు కదా, సాల్వేషన్ మీ ఉద్దేశంలో అంతేగా? పరలోకం అని ఉంటుంది. పరలోకం. ఓకే. ఇప్పుడు పరలోకానికి అలా వెళ్ళిన ఈ మధ్య కాలపు వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఈ మధ్య కాలంలో అంటే ఒక 100, 200, 300, 400 ఏళ్ల క్రితం. పోనీ వీళ్ళందరినీ వదిలేండి, మదర్ తెరిసా వెళ్ళి ఉంటుందంటారా? వెళ్ళి ఉంటుంది తప్పకుండా. వెళ్ళి ఉంటుంది. ఆవిడ ఎందుకు వెళ్ళి ఉంటుంది? రీజన్ ఏంటి? ఆమె చేసిన పనులను బట్టి. ఏం పనులు చేసింది? మాధవ సేవ చేసింది కదా, ప్రజలకు సేవ చేసింది కదా. ప్రజలకు సేవ చేయమని బైబిల్లో ఉందా? చేయాలి కదా. ఇందువల్ల నీ పొరుగువాన్ని ప్రేమించాలంటే అసలు ఆపదలు ఉంటే దానికి మనం సహాయం చేయాలి. వెరీ గుడ్. అయితే సేవ చేయడానికి మతం అక్కర్లేదు అంతే కదా సార్? సేవ చేయడానికి మతం అక్కర్లేదు, ఎవరేం చేయొచ్చు. థ్యాంక్ యూ సార్. ఒక్క హ్యుమానిక్ బేసిక్ ఉంది. కానీ ఆవిడ మరి కోట్ల మందిని మతం మార్చిందంటారు. మత మార్పిడి ఏం చేయలేదా?
కానీ ఆవిడే చెప్పింది సార్, వీడియో కూడా ఉంది. సమ్ పీపుల్ థాట్ ఆమె క్రిస్టియన్ కదా, అట్లా అనుకుని ఉంటారు కానీ మత మార్పు చేయలేదా? కాదు, ఆవిడ చెప్పింది, కలకత్తాకి. మోజెస్ గారు ఆవిడ చెప్పింది ఓపెన్గా. ఆవిడని ఇంటర్వ్యూలో అడిగితే ప్రపంచంలో చాలా దేశాలు ఉన్నాయి కదా, క్రైస్తవ దేశాలే బోళ్ళు అడుగు తింటున్నాయి కదా, వాళ్ళకి సేవ చేయొచ్చు కదా, ఇండియాకి ఎందుకు వచ్చారు అంటే ఆవిడ చెప్పింది, నేను ఒక మిషన్ మీద వచ్చాను, కానీ మానవ సేవ అనేది ఒక మిష అంటే తెలుగు పదం. అది చెప్పింది, ఆవిడే చెప్పిందండి. ఆవిడే చెప్పింది. కాదు, ఆవిడ చెప్పింది, ఆవిడ చేసింది, మనకి ఎవిడెన్స్లు ఉన్నాయి, వీడియోలు కూడా ఉన్నాయి సార్. అయితే మొత్తానికి పరలోకంలో 3+ వీళ్ళు ముగ్గురు, ఏలియా ప్లస్ కొందరు దేవదూతలు, ఈవిడ కూడా ఉండొచ్చు. వాళ్ళనే కాదు, ఇప్పుడు ఎంతో మంది ఇది మతం అనేది కాదండి. ఇప్పుడు మొన్న కోవిడ్ వచ్చింది, బోల్డ్ మంది డేవిడ్ సాగుబోతుంటారు, వాళ్ళు సాగును మానేసి ఇంకా మంచి ప్రవర్తన సత్ప్రవర్తనలో నడిస్తే. అంటే మోజెస్ గారు, మీరు మీ ప్రకారం తాగడం తప్ప? అంటే తాగడం తప్పని అనటం లేదు, తాగొచ్చు అంటారా ఏంటి? మనం ప్రాణాన్ని, మన శరీరాన్ని ఖరాబ్ చేసుకునే అంత తాగడం తప్పు. అది కొంచెం తాగొచ్చా? బాగా తాగి లివర్ ఖరాబ్ అయితే కాదు సార్, లివర్ పోతే పవర్ పోద్ది, టవర్ కూలిపోద్ది, నేను కాదని చెప్పట్లేదు. నా పాయింట్ ఏంటంటే మామూలుగా తీసుకోవచ్చా? అదే ఇప్పుడు మనం జ్వరం వస్తే మందులు వాడినట్టు తీసుకోవచ్చు. ఇక కొంతమంది తాగుబోతులు డైలీ వైన్ షాప్ లో కూడా అక్కడనే ఉంటారు, వాళ్ళు వాళ్ళ చేతులారా శరీరాన్ని పాడు చేసుకుంటారు కదా. కానీ ప్రపంచంలో మంచి వైన్ ఎక్కడ దొరుకుద్ది సార్? అది మనకు తెలియదు అన్న. మీకు తెలియదు, కానీ అలా వైన్ తయారు చేసిన ఆయన ఒక ఆయన ఉన్నాడు. ఎవరు సార్? మీరు చెప్పే జీసస్ఏ వైన్ తయారు చేశారు కదా, ద్రాక్ష సారాయి. నీళ్లతో చేసిన దేని సారాయే కదా సార్. విషయం ఏంటంటే ప్రపంచంలో మంచి వైన్ అంటే మంచి కాస్ట్లీ వైన్ అంటే ఏంటి? ఫారిన్ వైనే. ఇప్పుడు ఇక్కడ ఇండియాలో తాగుబోతులు ఉంటారు కదా, ఈ 90 ml వేసేవాళ్ళు, వాడి దగ్గరికి వెళ్ళి ఒరే అది పాడేరా ఫారిన్ విస్కీ అంటే వాడు వెంటనే వచ్చేస్తాడా రాడా? అంటే ఈ విస్కీలు లేకపోతే ఇంకా ఏవో ఉంటాయి కదా, ఈ మద్యం, ఈ తయారు చేసేవాళ్ళు ఎక్కువ మంది క్రైస్తవులే. అంటే తాగుబోతుల్లో టాప్ మోస్ట్ ఎవరు? క్రైస్తవులు. ఓకే అమ్మాయి, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఒప్పుకున్నాడు, అవునని చెప్పాడు అన్నయ్య, మంచివాడు. తాగుబోతుల్లో టాప్ మోస్ట్ ఎవరు? క్రైస్తవులు. అవును. నేను ఒక పాయింట్ చెప్పాను, ఇంక నేను ఇంకో ఇంటర్వ్యూకి వెళ్ళాలి. మీరు చెక్ చేయండి, ప్రపంచంలో స్లాటర్ హౌస్లు అంటే పశువధశాలలు, అవి ఎవరు ఎక్కువగా మెయింటైన్ చేస్తారు? పందుల్ని, కోళ్ళని, ఆవుల్ని, అన్ని జంతువుల్ని కోసేయడానికి పెద్ద పెద్ద మిషనరీ ఉంది. దాన్ని తయారు చేసిన వాడు ఏ మతస్థుడు, దాన్ని తినేవాడు ఏ మతస్థుడు, దాన్ని కోసేవాడు ఏ మతస్థుడు, ఇలాంటి వాళ్ళు దయ గురించి మాట్లాడడానికి ఎలా అర్హులు? కేఎఫ్సి తెలుసా? కేఎఫ్సి బొమ్మ ముసలాయన ఉంటాడు కదా, యాప్రాన్ వేసుకుని, అది ఫుల్ ఫోటో చూస్తే మీకు నిజ స్వరూపం తెలిసిపోతుంది. అదంతా రక్తశక్తం అయిపోయి ఉంటుంది, అతని చేతిలో కత్తి ఉంటుంది. పాయింట్ ఏమిటంటే దయ అనేది ఎలా ఉండాలి? వేమనకు ఉన్నట్టు ఉండాలి, అన్నమయ్యకు ఉన్నట్టు ఉండాలి. దయ అనేది వేమన అద్భుతంగా చెప్పారు. జీవహింస మానండి, జీవహింస మానండి, జీవుల మీ వలె ప్రేమించండి, జీవహింస మానండి, నేను మీరని పొరపడకండి, మనలో భేదము లేదండి, జీవులలో శివుడున్నాడండి, జీవుడే శివుడని తెలియండి, జీవుడే శివుడని తెలియండి, జీవహింస మానండి. ఇలా ఒక స్టేట్మెంట్
ముస్లింతో క్రైస్తవుడితో ఇప్పిస్తారా? కుదురుద్దా? వాళ్ళకి ఎన్ని పండుగలు ఉన్నాయి? క్రిస్టియన్స్కి ముస్లిమ్స్కి 2 3 ఉంటాయి. అవును. నేను ఒక ముస్లింని, కారు డ్రైవరు, నిజామాబాద్ నుంచి వస్తుంటే, మీకు బ్లడ్తో పని లేకుండా ఎన్నో పండగలు ఉన్నాయా అన్న. అంటే మాంసాహారం లేకుండా పండగలు ఏమన్నా ఉన్నాయన్న. సార్ మాకు ఉండేవే 2 పండగలు సార్ అన్నాడు. మరి మనం ఎన్ని చెప్పచ్చు? 100 చెప్పచ్చు. సంక్రాంతి నో నీడ్, దసరా నో నీడ్, వినాయక చవితి కోట్ల మందికి అన్నం పెడతాం, రక్తపాతం పని లేదే. మనకు సలహాలు ఇస్తారే, ఐడిల్లెస్ వినాయక చవితి, వాటర్లెస్ హోలీ, డీజేలెస్ నవరాత్రి, క్రాకర్లెస్ దివాళీ. మరి వీళ్ళు బ్లడ్లెస్ ఈద్ అని ఎందుకు నినాదం ఎవరు? ఇప్పుడు అప్పుడు బక్రీద్ అంటే, బక్రీ అంటే గొర్రె, ఈద్ అంటే పండగ. బక్రీని చంపి పండగ. పోనీ బక్రీని చంపాలనుకోండి, మట్టితో చేయండి, కేకుతో బక్రీ చేయండి, ఆ కేకు బక్రీని వేసేయండి, అది తినేయండి, కేకలు వేయండి, కేకు తినేయండి, గొడవ ఉండదుగా. దాన్ని ఎందుకు చంపాలి? దయంటే అది కదా. గుళ్ళో అమ్మవారి పేరు మీద వేసే వాళ్ళకు కూడా ఇదే సలహా సుమా. ఇప్పుడు నన్ను అడిగారు, స్వామి ఏమన్నా తింటారా అని. తినను అని చెప్పా. జ్యూసు బస్. నీకు నీడైతే తింటే ఒక అందం, అది లేకపోతే నువ్వు చచ్చిపోతావంటే చెప్పు. మాంసాహారం తినకపోతే చచ్చిపోతారు, ఏదైనా చూపించండి. లేదు కదా. అవును. కాబట్టి మనం ఓ స్టేట్మెంట్కి కట్టుబడి ఉండాలి, సర్వే జన సుఖినో భవంతు. కాబట్టి ఆ ఎదుటివాడిలో అదే మన తనికెళ్ళ గారు చెప్తారే, నాలోన శివుడు గలడు, నీలోన శివుడు గలడు, నాలోన గల శివుడు నీలోన గల శివుడు, ఒక కన్ను తెరవగలడు, నీ 2 కళ్ళు మూయగలడు. కాబట్టి అందరిలో దేవుడు ఉన్నాడు అనే కాన్సెప్టు మనకి మాత్రమే ఉంది. మళ్ళీ మోజెస్ ఫోన్ చేశాడు. మన యాక్చువల్ ఫస్ట్ క్వశ్చన్, ఈయన క్వశ్చన్కి అడిగాను కదా, యెహోవా కొడుకు యేసు రెఫరెన్స్ పెట్టండి వాట్సాప్లో అన్న. వారం అయింది ఇంకా పెట్టలే. మీ దేవుణ్ణి ఎందుకు నమ్మాలి? ఫస్ట్ క్వశ్చన్. అసలు మనం అక్కడి నుంచే అక్కడికి వెళ్ళిపోయాం. ఈయన వాట్సాప్ సార్ మీరు వాట్సాప్లోకి వస్తే, మోజెస్ గారు మీకు వాట్సాప్లోకి వస్తే మీకు ఒక ఫోటో పెట్టాలి సార్. PDF పెడతాను. ఇక్కడ ఒక స్టూడియోలో ఒక ఆవిడ అడిగారు 26 ప్రశ్నలు. ఆవిడ క్రిస్టియన్ కింద మారతారంట. 26 ప్రశ్నల్లో మొట్టమొదటి క్వశ్చన్ ఒకటి అడుగుతున్నారు, అడగమంటారా? అడగండి. ఏంటండి ఫస్ట్ క్వశ్చన్? మీ దేవుడిని ఎందుకు నమ్మాలి? మీరు దేవుడు అని అనుకునే యేసునో యెహోవానో పరిశుద్ధాత్మనో హోల్సేల్గా ఎవరో ఒకళ్ళు ఎందుకు నమ్మాలి అని ఫస్ట్ క్వశ్చన్ సార్. మీ ఆన్సర్ చెబితే అది లోకానికి తెలుస్తుంది. సృష్టికర్త కాబట్టి నమ్మాలి. ఎవరు ఆ సృష్టికర్త? పేరేంటి? యెహోవా దేవుడు, తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ. హోల్సేల్. ఓకే సరే సార్, మూడు కలిపి మిక్సీలో వేశారు. సరే, దాని విషయం పక్కన పెడదాం. ఇప్పుడు సృష్టికర్త సార్ కాదు, మీరు నాకు మొన్న ఏం చెప్పారు? యెహోవా సన్ ఆఫ్ సార్ మీరు మొన్న ఏం చెప్పారు? యెహోవా సన్ ఆఫ్ జీసస్ అని రెఫరెన్స్ పెడతానని చెప్పారు. ఏది వాట్సాప్లోకి వచ్చి ఇప్పుడు పెట్టేయండి, మీరు వచ్చి పెట్టేయండి. సృష్టికర్త కాదు, మీరు ఇంతవరకు పెట్టలేదు, ఎందుకంటే లేదు కాబట్టి. సార్ ఏం సృష్టించాడు సార్? యేసు ఏం సృష్టించాడు? యెహోవా ఏం సృష్టించాడు? మీరు చెప్పే ఈ కట్టుకథలకి ఎక్కడ ఎవిడెన్స్ లేదు. ప్రపంచంలో 40,000 సంవత్సరాల క్రితం, 40 సంవత్సరాలు సార్ క్రైస్తవం సార్ మీరు వాట్సాప్లో ఒక్కటైనా రుజువు పెడితే మీ మాట వింటాం. క్రైస్తవం అనేది ఒక అంబక్కు, బైబిల్ పడికిమాలిన బుక్కు. పోనీ ఇంత చెప్పైనా వాట్సాప్లోకి రాడు. చూడండి, అతని పేరు కొడితే వాట్సాప్ రాదు. వాట్సాప్లోకి వస్తే ఇది పెట్టచ్చు, రాడు. 4-5 రోజులు అయింది. ఇప్పుడు నాతో సంతోష్ ఏమన్నా అంటే, మన సినిమాలో దగ్గుబాటు రాన
మళ్ళీ బ్రహ్మానందం ఇద్దరు సేమ్ హైట్ అన్నాడు. అబద్ధం కదా. సరే మనం చెక్ చేద్దాం. ఎట్లా చెక్ చేస్తాం? ఒకరిని పక్క పక్కన పెడితే చెక్ చేయొచ్చు. ఇతను అన్న స్టేట్మెంట్ మనం నమ్మాలంటే మనకు ఒక్క ఎవిడెన్స్ బుక్ మీద ఫోటో తీసి పెట్టడం. అది పరిస్థితి. సరే, ఇక్కడ ఒక క్వశ్చన్ ఉంది. చెప్పమ్మా. స్వర్గం నరకం గురించి ఆధారాలు ఉన్నాయా? బట్ మన పురాణాల్లోకి వస్తే మనకు కూడా మోక్షం అని, రంభ, ఊర్వశి, మేనక అని కదా. మరి దీన్ని ఎలా కంపారిజన్ మంచి ప్రశ్న. ఇక్కడ స్వర్గం వాడికి ఎలా వస్తుంది? మన 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 పురాణాల ప్రకారం వాడు యజ్ఞాలు యాగాలు చేస్తే, పుణ్యకార్యాలు చేస్తే వస్తుంది. భగవద్గీతలో చెప్పారు, క్షీణే పుణ్యే మత్స్యలోకం విశంతి. నువ్వు చేసిన పుణ్యం ఖర్చు అయిపోతే, ఏటీఎం కార్డు ఉంటే డబ్బులు వస్తాయండి, అకౌంట్లో డబ్బులు ఉండాలి, అవునా? సో కాబట్టి నువ్వు చేసిన పుణ్యం ఖర్చు అయిపోతే ఆటోమేటిక్గా నువ్వు కిందకు వచ్చేస్తావు, మత్స్యలోకం అంటే ఈ భూమండలానికి వచ్చేస్తావు అని చెప్పారు. కాబట్టి మనం ఇతన్ని నమ్మితే స్వర్గం, ఇతన్ని నమ్మకపోతే నరకం, అలా బెదిరింపు సెక్షన్ లేదు. ఇప్పుడు ఏ జ్యూస్ తేవాలి అని అడిగారు, సాంతరా తెమ్మని తెచ్చేశారు, అయిపోయింది. ఇంకోటి నా ఇష్టం కదా, షాప్ వాడి ఇష్టమే ఉంది. ఇప్పుడు జ్యూస్ తేవడానికి వెళ్ళినోడితో బెదిరిస్తాడా? రే డ్రై ఫ్రూట్ జ్యూస్ తాగు లేకపోతే సస్తావు అంటాడు? అండ కదండి, అలా బెదిరించడు కదా. కానీ ఇది బెదిరింపు ఉంటుంది వాళ్ళ దాంట్లో. ఎవరికి స్వర్గం అంటే వాళ్ళ దృష్టిలో, వాళ్ళ పార్టీలో అంటే వాళ్ళ మతంలో చేరితే స్వర్గం. నరకం ఎవరికి? ఆ నరకం ఎలా ఉంటుందో తెలుసా? అగ్ని ఆరదు, పురుగు చావదు. భలే కామెడీ, అసలు భలే కామెడీ. ఇప్పుడు పోనీ వాళ్ళ ప్రకారమే స్వర్గం నరకం చూద్దాం. ఇప్పుడు సుభాష్ చంద్రబోసు, అల్లూరి సీతారామరాజు, కందుకూరి వీరేశం గారు, టంగుటూరి ప్రకాశం పంతులు గారు, మీ నాన్నగారు, వాళ్ళ నాన్నగారు, మా నాన్నగారు, ఈ పాస్టర్ వాళ్ళ నాన్న, సతీష్ కుమార్ వాళ్ళ తాత, వీళ్ళెవ్వరూ ఆ మతాన్ని నమ్మలేదు కదా. ఎలా అంతా ఎక్కడుంటారు ఇప్పుడు? అకార్డింగ్ టు దెమ్ ఎక్కడుంటారు వాళ్ళు? దుర్మార్గం కదమ్మా. ఒకరిని నమ్మడం నమ్మకపోవడం కాన్సెప్ట్ కాకూడదు. హౌ హీ లీడ్ లైఫ్ కదా. ఎవరు మన త్రివిక్రమ్ శ్రీనివాస్ ఒక కథ చెప్పాడు. అమరావతిలో కృష్ణానది దగ్గరలో పెద్ద ఆయన రోజు నదికి వెళ్ళి స్నానం చేసేవాడు, ఇంటికి వెళ్ళి ఇంట్లో పూజ చేసుకునేవాడు, శివాలయానికి వెళ్ళి దండం పెట్టుకునేవాడు, వాళ్ళ టిఫిన్ పెడితే తినేవాడు, అక్కడ ఆ స్నేహితులు ఉంటే వాళ్ళతో పేపర్ చదివేవాడు, కబుర్లు చెప్పేవాడు, మళ్ళీ సాయంత్రం స్నానం చేసేవాడు, మధ్యాహ్నం భోజనం చేసేవాడు, రాత్రి వాళ్ళ ఆవిడ పెడితే తినేవాడు. ఇంతే కదా అన్నాడు. ఇందులో ఏముంది? అదే సినిమా కూడా వచ్చింది సార్. అమ్మ తెలీదమ్మా, ఏంటిది? మిథునం అని. అబ్బో అద్భుతం, నేను చూశానుగా, బాలు గారు. అద్భుతం, కొంచెం చూసా, బాగుంటది, సరదా, అసలు అద్భుతం. అలా బతకటం కూడా ఇంపార్టెంట్. ఆయన ఏం చెప్పాడు కంక్లూషన్? అలా 30 ఏళ్ళు 60 ఏళ్ళు జీవించాడు, ఎవరికి హాని చేయలే, ఎవరికి నష్టం చేయలే, అలా మనం బతకగలం అన్నాడు ఆయన. కదా కదా. ఇప్పుడు మనం అంటే ఇంక నేను వెళ్ళాలి కాబట్టి ఊరుకుంటున్నా, ఆ ప్రశ్నలు అడిగి అయిపోయాం మనం. ఇప్పుడు మీరు, నేను, వాడు, ఇంకో పిల్లోడు, ఇంకొకళ్ళు మనకు ఒక బిలీఫ్ ఉంటుంది. మీకు శివుడు అంటే ఇష్టం, ఆయనకి రావడం అంటే ఇష్టం, నాకు కృష్ణుడు ఇష్టం, గుడు వెంకటేశ్వర స్వామి ఇష్టం. కానీ మనం ఎవరిని బెదిరించాం. నేను నమ్మే శివుణ్ణి నీవు నమ్మకపోతే సోలం పెట్టేసేస్తా, అలా మనం. కానీ చివరి 2 సందేహాలు ఇవే ఎందుకు అడుగుతున్నానంటే మిమ్మల్ని, ఎక్కువగా క్రైస్తవులు కానివ్వండి, ముస్లిమ్స్ కానివ్వండి, ఎక్కువగా ఈ మధ్య ఎక్కువ అడుగుతున్న ప్రశ్న, ఆ రెండింటిని మాత్రమే తీసుకుంటున్నాను. మొదటి ప్రశ్న, హిందూ దేవుళ్ళకి కేవలం మగపిల్లలే సంతానం ఉంటారా? ఆడవాళ్ళు సంతానం ఉండదా? ఒక మోక్షానికి వెళ్తే అమృతం దొరుకుతుంది అంటే మద్యం. ఎవరు చెప్పారు? అమృతం అంటే ఏంటి మీ దృష్టిలో? అలానే రంభ, ఊర్వశి, మేనక ఉంటారు, వాళ్ళతో ఏమైనా చేయొచ్చా? అంటే ఇక్కడ చేయకుండా అక్కడికి వెళ్తే ఏమైనా చేయొచ్చా? ఇంకొకటి, స్వర్గం అనేది, ఈ మోక్షం అనేది ఓన్లీ జెంట్స్ కి మాత్రమే ఉంటుందా? మరి లేడీస్ కి ఏంటి ఫెసిలిటీస్?
ఈ క్వశ్చన్ యాక్చువల్గా ఒక సోషల్ యాక్టివిస్ట్ అడిగారు. తప్పేం లేదు. దేవి కావచ్చు, సంధ్య కావచ్చు, తప్పేం లేదు. కానీ ఈ క్వశ్చన్ 72 గురించి అడగలేదు ఆవిడ. ఏంటండి? 72 గురించి ఓకే. అలా అడిగితే బాగుంటుంది. అలా అడగలేదు. అడిగితే సినిమా వేరే ఉంటుంది. మోక్షం వేరు, స్వర్గం వేరు. నందతి 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 నిత్యం త్యాగరాజస్వామి వారు చెప్పారు. అతను వైరాగ్యం కలిగి కేవలం భగవంతుడి సేవలో నిమగ్నమై ఆనందంగా సంతోషంగా ఉండే స్థితిని మోక్షము అంటారు. మోక్షము గలదా దివిలో భువిలో జీవన్ముక్తులు గాని వారలకు మోక్షము గలదా. సో మోక్షము గలదా ఎవరికి? భువిలో జీవన్ముక్తులు గాని వారలకు అన్నారు. జీవన్ముక్తి అంటే ఏంటి? ఇక్కడ ఉన్నప్పుడే లిబరేటెడ్ అయి ఉండాలి అతను. లిబరేటెడ్ అంటే ఏంటి? ప్రపంచం పట్ల ఎటువంటి ఆసక్తి ఉండకూడదు. అతను ఈజ్ కాల్డ్ లిబరేటెడ్. ప్రపంచంతో ఏదో అనుభవించాలి, ఈ ప్రపంచాన్ని భోగించాలి, అలాంటి ఏ ఆలోచన లేని స్థితియే మోక్షం. అంటే శారీరక దృష్టి లేదు. నిస్త్రైగుణ్యో భవార్జున చెప్పాడు స్వామి భగవద్గీతలో. ఈ 3 గుణాలకి రైజ్ అబో త్రిగుణాస్ అని చెప్పాడు. ఆ స్థితికి వెళ్ళడం మోక్షం. ఈ స్వర్గం అనేది పుణ్యం మీద ఆధారపడి ఉంది. పుణ్యకార్యాల అన్నదానము, లేకపోతే ఇంకోళ్ళకి హెల్ప్ చేయడము, ఇలాంటివి ఏమి చేసినా పుణ్యం వస్తుంది. అక్యుములేట్ అయినటువంటి ఆ పుణ్యానికి అతను భోగించడానికి కొన్ని భౌతికమైన ఫెసిలిటీస్ ఇవ్వబడతాయి. ఆ ఫెసిలిటీస్ కోసం జీవించడం మానవ జీవితానికి ఎయిమ్ కాదు. అది ఎయిమ్ కాదు. దుర్లభం మానుషం జన్మం, దుర్లభం ముముక్షత్వం, దుర్లభం మహాపురుష సంశయం. ఎవరో ఎప్పటి వాళ్ళు మనకెందుకు? రామకృష్ణ పరమహంస, హౌ హీ ట్రీటెడ్ హిజ్ వైఫ్, ఎలా ట్రీట్ చేశాడు? అమ్మవారిలా చూశాడు ఆయన, అమ్మలా చూశాడు. అది కదా ఎగ్జాంపుల్ అంటే. ఇన్ని మాటలు ఎందుకు? ఆ క్వశ్చన్లో ఒకటి వస్తుంది, మీ మతంలో లేదా మీరు నమ్మిన బుక్లో మంచి అమ్మని చూపించమని. కాకపోతే మోజేసి నరగని నెంబర్ ఇస్తాను. ఒక్క అమ్మ ఉంటుందా? చూపించండి. ఇంతెందుకు? మీరు 10 పేర్లు చెప్పమంటే 100 పేర్లు చెప్పగలం మనం. ఓ డొక్కా సీతమ్మ కావచ్చు, ఓ గార్గి కావచ్చు, ఓ అనసూయ కావచ్చు, ఇలా చాలా పేర్లు మనం చెప్పగలం. మరి ఇస్లాము క్రిస్టియానిటీలో 10 మంచి అమ్మల పేర్లు చెప్పండి. ఎందుకని? మనం అమ్మకి చాలా ప్రయారిటీ ఇస్తాం. మట్టిని ఏమంటాం? భూమాత. ఆవునేమంటాం? గోమాత. డబ్బుల్ని ఏమంటాం? లక్ష్మీదేవి. పుస్తకాన్ని ఏమంటాం? సరస్వతి. ఇప్పుడు మీ పేరు నాకు తెలియకపోయినా చెప్పమ్మా కదా. ఇది మన విధానం. అందుకే మొట్టమొదట వేదంలో ఏంటి? మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. మొట్టమొదట ఎవరికి చెప్పాం? అమ్మ. నీళ్ళునే అమ్మ అంటాం, అన్నాన్ని అన్నపూర్ణ అంటాం. ఇలా ప్రతి దాంట్లో అమ్మని చూస్తాం. అందుకే దేశాన్ని మనం భారత్ మాతాకి అనగలం. కానీ జెండాను గొడ్డ మొక్క అని పీడి సుందరం లాంటి పిచ్చోడు అనగలడు. కానీ భగత్ సింగ్ లాంటి వాడు రక్తంతో తడిసిన ఆ జలియన్ వాలాబాగ్లో ఆ మట్టిని పట్టుకెళ్ళి సీసాలో పెట్టుకుని దేవుడిలాగా పూజ చేస్తూ రోజు తప్పించిపోతూ ఈ ఆంగ్లేయ పాలన నశించిపోవాలని కారాకోరి రైల్వేలో ఆయుధాలు దొంగతనం చేసి తర్వాత వాళ్ళకి దొరికేసి మన ముసలోడు సపోర్ట్ చేయకపోవడం వల్ల ఉరి తీయబడ్డాడు. మనకు తెలుసు. ఇలాంటి వీళ్ళంతా నరకానికి వెళ్ళిపోతారని ఆ నాన్సెన్స్ ఎడారి మతాలు చెప్తాయి. అందుకని వ్యతిరేకిస్తాం. ఇది వీరభూమి. భారత్ వీరభూమి, పుణ్యభూమి, కర్మభూమి, ఋషిభూమి, పుణ్యభూమి, ధర్మభూమి, జ్ఞానభూమి, దేవభూమి.
ఇక్కడ ఎందరో ఋషులు పుట్టారు, లోకం అంతా బాగుండాలని కోరుకున్నారు. అసలు ఇన్ని మాటలు ఎందుకు కానీ, మంచి ఆహార పదార్థం వాళ్ళ దగ్గర ఏదైనా ఒకటి ఉంటే చెప్పండి. మనం ఎన్ని చెప్పగలమో, ఎన్ని చేయగలమో. మేము ఇస్కాన్లో కృష్ణాష్టమి చేస్తే ఒక్కసారి 500 వెరైటీలు, ఓసారి 1000 వెరైటీలు, ఓసారి 1500 వెరైటీలు చేస్తాం. అసలు అన్నీ ఉంటాయా? అది ఆనియన్ గార్లిక్ వాడకుండా, ఆనియన్ గార్లిక్ కూడా వాడకుండా, రక్తం కాదు ఆనియన్ గార్లిక్ వాడకుండా. అంత వేస్ట్ మంది, మిగిలింది వేస్ట్. అలాగని చెప్పి మనం ఏమి డిస్రెస్పెక్ట్ చెయ్యం. పోనీ వాడి బిలీఫ్ అది, పోన్లే అంటాం మనం. అలా అనుకోబట్టేనా గుళ్ళో ముస్లింలకు చోటిచ్చి నమాజ్ కూడా యాక్సెప్ట్ చేసాం. మరి మసీదులో భజన కుదురుద్దంటావా? అందుకే అన్ని మతాలు సమానం అంటే చెప్పు తీసుకోకూడదా అని అంత కోపంగా మాట్లాడేది. అందుకే అబద్ధం చెప్పకూడదు. రానా ఈజ్ యాక్టర్, బ్రహ్మానందం ఈజ్ యాక్టర్, నాకేం ఇబ్బంది లేదు. రానా అండ్ బ్రహ్మానందం బోత్ ఆర్ సేమ్ సైజ్ అంటే పోతుంది అమ్మా. అందుకని మారవలసింది హిందువులు. మనకి ప్రాబ్లం క్రిస్టియన్స్తో కాదు, ముస్లిమ్స్తో కాదు. వాళ్ళు కొన్నిటి ఫిక్స్ అయిపోయి దాంతో ఉన్నారు, వాళ్ళు అలాగే ఉంటారు. వాళ్ళని మార్చాలని కోరిక కూడా మనకు లేదు. గుళ్ళల్లో హుండీల్లో డబ్బులు వేసేవాడు మారాలి, అన్ని మతాలు సమానం అనేవాడు మారాలి. భగవద్గీత, బైబిలు, ఖురాను 3 చదివిన తర్వాత స్టేట్మెంట్ ఇవ్వాలి. ఇది మన విజ్ఞప్తి, నా కోరిక. ఎనీ హిందూస్ ఆర్ ఎనీ బొందుగాళ్ళు అంటే తెలుసు కదండి, అన్ని మతాలు సమానమైన బొందుగాళ్ళు అంటారు. సో ఎవరైనా వెల్కమ్. మీ నెంబర్ ఇచ్చేయండి, నేను ఫోన్ చేస్తా. ఇంకా తిట్టి వెళ్ళిపోతా అంటే తిట్టి వెళ్ళిపోండి. మీకు గట్స్ ఉంటే నేను నెంబర్ ఇస్తా. ఐ డోంట్ మైండ్. స్టిల్ మీరు 26లో ఆన్సర్ చేయగలిగితే 1 crore ఇవ్వడానికి 26 వద్దు, మనకు 13 ఆన్సర్ ఇస్తే 13 ఇస్తే చాలు. 13 క్వశ్చన్కి ఆన్సర్ చెప్తే ఓకే, నేను మతం మారుతాను. నాతో పాటు 2 రాష్ట్రాల్లో 2 లక్షల మంది మతం మారుస్తాం. ఓకే, వాళ్ళకి పైసలు వస్తాయి, జనం వస్తారు, ఇంకా వాళ్ళు వాడుకోవాలి. వాళ్ళే చెప్పారు పాటలో, ఒక అమ్మాయి ఎవరో నెత్తిన క్లాత్ వేసుకుని పాడద్ది. వాడిపోక ముందే నన్ను వాడుకో, పొద్దు వాలిపోక ముందే నన్ను వాడుకో. భలే పడింది అసలు. ఏందో ఇంకొక ఆవిడ ఉంది తెలియదు కానీ భలే క్రేజీ, భలే పాడద్ది. ఏమని? ఎస్సే నా మొగుడు, ఎస్సే నా ప్రియుడు. మరి ఇలా అన్నాక మనం ఏమనుకుంటాం? పోన్లే మొగుడో ప్రియుడోలే అనుకుంటాం కదా. తర్వాత కొన్ని రోజులకి మరి ఏమి ఎర్రగడ్డ బ్యాచ్ ఏంటో అర్థం కాదు, బిడ్డ 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 అని మొదలుపెట్టింది. యేసు మొగుడు అంది, మళ్ళీ బిడ్డ, మొత్తానికి ఎర్రగడ్డ. అది గొర్రెలమ్మ, గొర్రెకి బుర్ర ఉండదు కదా, గొర్రెకి బుర్ర ఉండదు. ఆ పుస్తకాల్లో జ్ఞానం ఉండదు, ఒక మంచి అమ్మ ఉండదు, అన్నం ఉండదు, ఆ మాటకు వస్తే స్నానం ఉండదు. కొన్ని చెప్తే బాగుండదు కానీ. థ్యాంక్ యూ సో మచ్. స్వస్తి.